డ్రామా స్టార్టింగ్లో శీషి ఒక పేషెంట్ని ట్రీట్ చేస్తూ ఉంటుంది. చాలా రోజుల నుండి క్యూర్ అవ్వలేని ప్రాబ్లమ్ని శీషి తన పద్ధతిలో ఆ పేషెంట్కి చేసేసరికి పేషెంట్ వాళ్ళమ్మ నువ్వు ఒక మిరాకిల్ డాక్టర్వి అని హ్యాపీనెస్తో శీషి వద్దంటున్నా తన చేతిలో డబ్బులు పెట్టి వెళ్ళిపోతుంది. శీషి అసలు ఆ కంట్రీలోనే చాలా ఫేమస్ అయిన డాక్టర్ ఏ అన్నమాట. బట్ తను ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. కొన్ని రోజుల నుండి ఏదో డిసీజ్ మీద రీసెర్చ్ చేయడానికి ఒక ల్యాబొరేటరీని పెట్టుంటుంది. సో సీక్రెట్గా అది మెయింటైన్ చేస్తూ ఒక చిన్న క్లినిక్ నడుపుకుంటూ ఉంటుంది. అప్పుడే శీషి ఫ్రెండ్ సూ అక్కడికి వచ్చి నీకు బ్రేకప్ అయిందంట కదా అని రీజన్ అడుగుతుంది. దానికి శీషి ఏం చేయను, ఒక వెధవని లవ్ చేశాను అని అంటే అప్పుడు సూ ఒక డేటింగ్ పార్టీ ఉంది, దానికి నాకు ఇన్విటేషన్ కార్డు వచ్చింది, నువ్వు కూడా రా నాతో పాటు, ఆ వెధవ కన్నా 100 times బెటర్ వాడిని అక్కడ వెతుక్కుందు గాని అని అక్కడికి ప్రిన్స్ ఆఫ్ బీజింగ్ కూడా వస్తున్నాడంట అని తన దగ్గర ఉన్న ఇన్విటేషన్ కార్డ్ని శీషికి ఇస్తుంది. అది విని శీషి ఎగతాళిగా నవ్వుతూ ఏంటి ప్రిన్సా, ఏ కాలంలో ఉన్నావు అని అంటుంది. అప్పుడు సూ నీ ముఖం, అతను ఈ కంట్రీలోనే మోస్ట్ డిమాండ్ బ్రైడ్ అని చెప్పగానే శీషి ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. నెక్స్ట్ సీన్ లో లీజా వెంట్రీని చూపిస్తారు. లీజా వస్తున్నప్పుడు ఎంప్లాయీస్ అందరూ గ్రాండ్ వెల్కమ్ ఇస్తారు. అప్పుడే తన అసిస్టెంట్ షెన్ వచ్చి మీకోసం మిసెస్ లు అంటే లీజా వాళ్ళ గ్రాండ్ మా డేటింగ్ పార్టీని ఆర్గనైజ్ చేశారు అండ్ కంపల్సరీ మిమ్మల్ని వెళ్ళమని చెప్పారు అని చెప్తాడు. ఇక్కడ గ్రాండ్ మా లీజాకి ఎలా అయినా 2 days లో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోమని ఆర్డర్ వేసి ఉంటుంది. అప్పుడు లీజా అంటాడు ఒకవేళ నేను వెళ్ళకపోతే ఏమవుతుంది, అయినా నేను డాక్టర్ ఏ ఇన్ఫర్మేషన్ కనుక్కోమన్నా అది ఎంతవరకు వచ్చింది అని షెన్ని అడుగుతాడు. యాక్చువల్ గా లీజా గ్రాండ్ మాకి ఒక అన్క్యూరబుల్ హెల్త్ ప్రాబ్లం ఉంటుంది. అందువల్ల గ్రాండ్ మా ఎప్పుడైనా చనిపోవచ్చు. సో అది క్యూర్ చేయడం డాక్టర్ ఏకి మాత్రమే పాసిబుల్ అని లీజా ఇక్కడ అసిస్టెంట్ ని అరుస్తూ ఉంటాడు. నువ్వు ఇంకా డాక్టర్ ఏ ఎక్కడుందో ఎందుకు కనుక్కోలేదు అని. దానికి షెన్ ఆ డాక్టర్ ఇదే కంట్రీలో ఉంది బట్ మన మెయిల్స్ కి రెస్పాండ్ అవ్వట్లేదు అనగానే లీజా ఎంత తొందరగా పాసిబుల్ అయితే అంత తొందరగా తన ఫైండ్ అవుట్స్ కనుక్కో అని ఆ డేటింగ్ పార్టీ ఇన్విటేషన్ ని తీసుకుని వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్ లో శీషిని సూ ఇష్టం లేకపోయినా ఆ డేటింగ్ ఈవెంట్ కి తీసుకుని వస్తుంది. ఆ ఈవెంట్ లో శీషి బాయ్ ఫ్రెండ్ లూ ఫ్రెండ్ అంతేకాక శీషి స్టెప్ సిస్టర్ షావ్ ఉంటుంది. నువ్వు నిజంగానే శీషితో బ్రేకప్ చేసుకున్నావా అని షావ్ అడుగుతుంది. దానికి లూ తనని నేను జస్ట్ ఫర్ ఫన్ లవ్ చేశాను, ఇప్పుడు బోర్ కొట్టింది డమ్ చేశాను అని అంటాడు. అది శీషి విని లూ దగ్గరికి వెళ్లి కోపంతో నువ్వేదైతే ఇప్పుడు చెప్పావో అది నిజమేనా అని నిలదీస్తుంది. లూ పక్కనున్న జింగ్ శీషిని అక్కడ చూడగానే నువ్వేంటి ఇక్కడ, నీలాంటోళ్ళు ఈ పార్టీకి వర్త్ కాదు అని చీప్గా మాట్లాడుతుంది. అప్పుడు లూ శీషి తన మీద అరవడంతో నాకు అసలు నువ్వంటేనే ఇష్టం లేదు, నువ్వు జస్ట్ ఫర్ ఫన్ అని శీషి మొహం మీద చెప్తాడు. దానికి కోపం వచ్చి తన చంప పగలగొట్టి నా కోసం నా ఇంటి దగ్గర మోకాళ్ళ మీద నిలబడి మరీ నా వెనకాల పడ్డావని అంటుంది. అప్పుడే లూ ప్రెజెంట్ గర్ల్ ఫ్రెండ్ అంటే జింగ్ చెప్తుంది ఇతను నా బాయ్ ఫ్రెండ్, నువ్వు ఒక పల్లెటూరు దానివి, నిన్ను లవ్ లో పడేయమని మేము బెట్ కట్టాము, అందుకే నీ వెనకాల తిరిగాడు అని చెప్పడంతో శీషికి ఫుల్ కోపం వస్తుంది. ఆ మాటలు తట్టుకోలేక సెల్ఫ్ ఎస్టీమ్ ఉన్న అమ్మాయి కాబట్టి షావు చంప మీద పీకి నువ్వు ఒక మిస్ట్రెస్ కూతురు నా ముందే బిల్డప్ ఇస్తున్నావా అని శీషి అంటే జింగ్ వచ్చి శీషిని ఏదో అనబోతుంది. గ్యాప్ కూడా ఇవ్వకుండా శీషి జింగ్ దవడ కూడా పగలగొడుతుంది. ఇదంతా చూసి లూ కోపంతో నీకెంత ధైర్యం ఉంటే ఇక్కడ పొగరు పడుతున్నావని అంటాడు. అప్పుడు శీషి ఇందాకేదో అన్నా, నువ్వేంటి నన్ను డమ్ చేసేది, నేనే నిన్ను డమ్ చేశాను, నీతో ఆడుకున్నా, యాక్చువల్గా నాకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అని చెప్పడంతో ఆ లూ నవ్వుతాడు. ఎవరమ్మా నీ బాయ్ ఫ్రెండ్ అని. శీషి దానికి నా బాయ్ ఫ్రెండ్ కాలుగోటికి నువ్వు సరిపోవు, నా బాయ్ ఫ్రెండ్ లీజావ్ అని మన డ్రామా మెయిన్ లీడ్ పేరు చెప్తుంది. పైగా యాటిట్యూడ్తో. అదే పార్టీలో కూర్చొని ఉన్న లీజావ్ శీషి మాటలు విని షాక్ అయ్యి ఇంట్రెస్టింగ్ అని చెప్పి 2 days లో ఎలాగూ గ్రాండ్ మా నన్ను ఒక అమ్మాయిని పెళ్లి కోసం ఇంటికి తీసుకురమ్మనిది కదా అని అనుకుంటూ ఉంటాడు. ఇక్కడ ఈ ముగ్గురు శీషిని నీకంత సీన్ లేదు, నువ్వు లూ యూజ్ చేసి పడేసిన చెత్తవి, ని వెనకాల అలాంటి వాడు పడతాడా అని మాటలు అంటూ ఉంటారు. బట్ మన శీషి కూడా వాళ్ళకి లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తుంది అనుకోండి. శీషి వాళ్ళని ఎదిరించి మాటలు అనడం తట్టుకోలేక గాడ్స్ ని పిలిపించి తనకు ఇన్విటేషన్ కార్డు కూడా లేకుండా ఇక్కడికి వచ్చిందని వెళ్ళగొట్టాలని చూస్తుంటారు. అసలు ఈ డిస్గస్టింగ్ పీపుల్ దగ్గర నేనే ఉండను అని శీషి వెళ్ళబోతుంటే లీజా వచ్చి ఆగు అని పిలుస్తాడు. అప్పుడు శీషి వెనక్కి తిరిగి నువ్వెవరు నన్ను ఆగమని చెప్పడానికి అని సీరియస్ గా చెప్తుంది. లీజావుని చూడగానే షావ్ చెప్తుంది తనే లీజావ్ అని. శీషి షాక్ అయ్యి అని ఏం చేయాలో అర్థం కాక కంగారు పడుతూ ఇవాళ నా పని అయిపోయింది అని అనుకుంటున్నప్పుడే లీజావ్ నువ్వే కదా నేను నీ బాయ్ ఫ్రెండ్ అని చెప్పింది, మరి నన్ను రికగ్నైజ్ చేయకుండా వెళ్ళిపోతున్నావేంటి అని అంటాడు. పక్కనున్న జింగ్ షావ్ ఇప్పుడు నీ పని అయిపోయింది పో, నీ భాగోతం అంతా బయటపడింది, నిన్ను లీజావ్ వదిలిపెట్టడు, అసలే అతను ఒక క్రూయల్ పర్సన్ అండ్ రూత్లెస్, అతన్నే నీ బాయ్ ఫ్రెండ్ అంటావా అని నవ్వుతూ ఉంటారు. వాళ్ళ మాటలన్నీ వింటూ లీజావ్ శీషి దగ్గరికి వెళ్తుంటే శీషి కంగారు పడుతూ మీరు ఏ పనిష్మెంట్ ఇచ్చినా నాకు ఓకే అని సైలెంట్ గా లీజావ్తో అంటుంది. బట్ లీజావ్ శీషిని దగ్గరగా తీసుకుని సడన్ గా కిస్ చేస్తాడు. అందరూ నోర్లు తెరుస్తారు. లీజావ్ శీషి చేయి పట్టుకొని అందరూ చెవులు తెరుచుకొని వినండి, తను నా గర్ల్ ఫ్రెండ్, ఇప్పుడే అనౌన్స్ చేస్తున్నా, నాకు
కాబోయే వైఫ్ షెన్నాన్సీ అని చెప్తాడు. అది చూసి లూ కోపంతో నీకెంత ధైర్యం ఉంటే నువ్వు లిజావ్ని లవ్ చేస్తూ నా వెనకాల పడ్డావు అని సీరియస్ అవుతుంటే శీషి అతని కోపాన్ని ఎంజాయ్ చేస్తూ లిజావ్ చేతిని పట్టుకొని నువ్వే అన్నావు కదా నన్ను జస్ట్ ఫర్ ఫన్ లవ్ చేశానని, ఇప్పుడు అర్థమైందా నీకు ఎవరు జస్ట్ ఫర్ ఫన్ లవ్ చేశారో, ఇతనే నా బాయ్ ఫ్రెండ్ అని ఊగుతూ యాటిట్యూడ్తో వాళ్ళకి చెప్తూ లిజావ్ని బేబీ నువ్వు కూడా చెప్పు వాళ్ళకి అని అంటుంది. లిజావ్ బేబీయా అని షాక్ అయ్యి ఇంకోసారి నాకు కాబోయే వైఫ్ పేరు కానీ మీ నోట్లో నుంచి విన్నాను అంటే మామూలుగా ఉండదు అని వార్నింగ్ ఇస్తాడు. నెక్స్ట్ సీన్లో శీషి సూతో అమ్మయ్య ఈ రోజు గండం గట్టెక్కింది అని ఆ పార్టీ నుంచి వెళ్ళిపోబోతుంటే అక్కడే బయట లిజావ్ తన కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. లిజావ్ని చూడగానే గండం ఇప్పుడు మొదలైంది అని అనుకుంటూ ఉంటుంది. సూ లిజావ్ని చూసి శీషికి ఆల్ ద బెస్ట్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అండ్ శీషి కంగారు పడుతూ అక్కడి నుంచి పారిపోవడానికి చూస్తుంది. బట్ గాడ్స్ ఆపుతారు. లిజావ్ కార్ డోర్ ఓపెన్ చేసి వచ్చి కార్లో కూర్చో అంటాడు. శీషి కార్లో ఎందుకు కూర్చోవాలి అని అడుగుతుంది. ఇమ్మీడియట్ గా శీషిని వచ్చి ఎత్తుకొని కార్లో కూర్చోబెడతాడు. కార్లో కూర్చున్నాక కాపాడండి కాపాడండి అని అరుస్తూ ఉంటుంది. లిజావ్ కాసేపు నోరు మూసుకొని ఉంటావా అని అంటాడు. ఎలా నోరు మూసుకోవాలి, నువ్వు నన్ను కిడ్నాప్ చేశావు అని శీషి ఇంకా అరుస్తూ ఉంటే వెంటనే వచ్చి శీషిని కిస్ చేస్తాడు. ఇప్పుడు సైలెంట్ గా ఉంటావా అనగానే శీషి సైలెంట్ గా తల ఊపుతుంది. అండ్ లిజావ్ చెప్తాడు నువ్వు నాకు ఒక ఫేవర్ చేయాలి, నా గర్ల్ ఫ్రెండ్గా ఉండాలి అని అంటాడు. దానికి శీషి నేను జస్ట్ ఇందాక క్యాజువల్గా చెప్పాను లైఫ్ టైం మీ గర్ల్ ఫ్రెండ్గా ఉండడం కష్టం అని అంటే దానికి లిజావ్ అంటాడు నీకు తెలుసా ఎంతమంది ఈ కంట్రీలో నన్ను పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్నారు అని, అది నువ్వు నాకు చెప్తున్నావా, మా విలేజ్లో నా వెనకాల హ్యాండ్సమ్ బాయ్స్ అందరూ పడేవాళ్ళు లైన్లు కట్టేవాళ్ళు అని తన బిల్డప్ ఇస్తుంది. అప్పుడు లిజావ్ మా గ్రాండ్ మాకి హెల్త్ బాలేదు, చావు బతుకుల మధ్య ఉంది, తన లాస్ట్ విష్ ఎలా అయినా గర్ల్ ఫ్రెండ్ ఇంటికి తీసుకురమ్మని, ఇందులో నీకు బెనిఫిట్స్ ఉన్నాయని అంటాడు. అది వినగానే శీషి సైలెంట్ అయిపోయి నీ గ్రాండ్ మా కోసమా అని అంటుంది. లిజావ్ శీషికి చెప్తాడు నీకెంత కావాలో చెప్పు అంతిస్తాను అని. శీషి 5 ఫింగర్స్ చూపిస్తుంది. 5 ఫింగర్స్ చూసి 5 మిలియన్ కావాలా అని అంటాడు. దానికి శీషి 500 మిలియన్ కావాలి అని అంటుంది. 500 మిలియనా అని లిజావ్ షాక్ అయ్యి ఒక డిస్గస్టింగ్ ఎక్స్ప్రెషన్ ఇస్తాడు. శీషి మనసులో నా మెడికల్ ల్యాబొరేటరీకి ఫండ్స్ తక్కువ పడ్డాయి, దానికి ఎమర్జెన్సీగా అంత డబ్బు కావాలి అని లిజావ్కి గర్ల్ ఫ్రెండ్ గా యాక్టింగ్ చేస్తే ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అని అనుకుంటూ ఉంటుంది. నెక్స్ట్ సీన్ లో శీషి లిజావ్ వాళ్ళ ప్యాలెస్ దగ్గరికి వస్తుంది. అది చూడగానే ఎగ్జైట్ అవుతూ లోపలికి వెళ్తున్నప్పుడే లిజావ్ సిస్టర్ లీజీ ఏడ్చుకుంటూ బయటికి వచ్చి గ్రాండ్ మా ఇక మనకి లేరు అని చెప్తుంది. లిజావ్ శీషి ఇద్దరు షాక్ అవుతారు. లిజావ్ లోపలికి వెళ్లి గ్రాండ్ మా బాడీ దగ్గర ఏడుస్తూ ఉంటాడు. అదే బాడీ దగ్గర శీషి కూడా ఏడుస్తుంది. అలా ఎలా చచ్చిపోయావు గ్రాండ్ మా, నా 500 మిలియన్ పోయాయే అని. శీషి అలా ఏడవడం చూసి లీజీ ఈమెవరు ఇక్కడ మన గ్రాండ్ మా బాడీ దగ్గర ఏడుస్తుంది అని అంటుంది. అప్పుడే గ్రాండ్ మాని చూసి శీషి అంటుంది గ్రాండ్ మా చనిపోయి 1 అవర్ పైన అవుతుంది, అయినా కూడా తన ఫోర్ హెడ్ ఇంకా బ్లాక్ అవ్వకపోవడంతో ఆమె చనిపోలేదు అని చెప్తుంది. దానికి లీజీ నువ్వేం మాట్లాడుతున్నావు, చనిపోయిన ఆమెని బ్రతికుంది అంటున్నావు అని అరుస్తూ ఉంటుంది. లిజావ్ కూడా శీషిని తిట్టి ఇంకా నీతో నాకు పని లేదు, ఫస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళు, ఇక్కడ ఇష్యూ చేయకు అని అంటాడు. శీషిని అక్కడి నుంచి వెళ్ళగొట్టమని లీజీ గాడ్స్ కి ఆర్డర్ ఇస్తుంది. యాజ్ ఏ డాక్టర్ నేను తనని చావనివ్వను అని గ్రాండ్ మా పక్కన కూర్చున్న లిజావ్ ని పక్కకు నెట్టి నీడిల్ యూజ్ చేసి ఆక్యుపంచర్ ట్రీట్మెంట్ చేస్తుంది. అలా చేయడంతో లిజావ్ లీజీకి ఫుల్ కోపం వస్తుంది. అలా ఎలా మా గ్రాండ్ మాని నీ డర్టీ హ్యాండ్స్ తో తన బాడీని టచ్ చేసావు అని మనుషులతో లీజీ శీషిని పట్టించి కొట్టబోతుంది. కానీ లిజావ్ లీజీని ఆపుతాడు. ఎగ్జాక్ట్ టైం కి గ్రాండ్ మా ఆ పేటికలో నుంచి లేస్తుంది. అది చూసి అందరూ షాక్ అవుతారు. పని వాళ్ళైతే దయ్యం దయ్యం అని అరుచుకుంటూ భయపడి పారిపోతుంటారు. శీషి అరుస్తూ చెప్తుంది అది దయ్యం కాదు, నేను గ్రాండ్ మాని సేవ్ చేశాను అని. అండ్ ఫుల్ హ్యాపీ అయిపోతుంది తన 500 మిలియన్ ఎక్కడికి పోలేదని. లిజావ్ శీషిని అడుగుతాడు నువ్వెలా కాపాడావని. అది కాదు ఇంపార్టెంట్ ఇప్పుడు, నా 500 మిలియన్ అని లిజావ్కి వాళ్ళ డీల్ని గుర్తు చేస్తుంది. తను ఇంత మనీ డిగ్గర్ అని చెప్పేసి లిజావ్ ఒక సీరియస్ లుక్ ఇస్తాడు. గ్రాండ్ మా శీషి వైపు చూస్తూ ఉంటే శీషి ఇనిషియేషన్ తీసుకొని నేను మీ కోడలు, నా పేరు శీషి అని తన్ని పరిచయం చేసుకుంటుంది. అందరూ షాక్ లిజావ్తో సహా. మీకు నమ్మకం లేకపోతే లిజావ్ని అడగండి అని అనగానే లిజావ్ శీషి చేయి పట్టుకొని ఈమె నా గర్ల్ ఫ్రెండ్ అని పరిచయం చేస్తాడు. ఇక గ్రాండ్ మాకి తన కోరిక నెరవేరిందని ఫుల్ హ్యాపీ అన్నమాట. కానీ లీజీకి మాత్రం శీషి అసలు ఎందుకో నచ్చదు. అసలు లీ ఫ్యామిలీకి కోడలుగా రావాలంటే ఉండాల్సిన క్వాలిటీస్ నీలో ఏమీ లేవు అంటుంది. లిజావ్ లీజీని తిడతాడు. గ్రాండ్ మా కూడా లీజీని తిట్టి శీషి దగ్గరికి వెళ్ళి నువ్వెక్కడికి వెళ్ళకు, ఇక నుంచి మా ఇంట్లోనే స్టే చేయని అడుగుతుంది. లిజావ్ లీజీ ఇద్దరు వద్దని ఇన్సిస్ట్ చేస్తుంటే శీషి మనసులో అనుకుంటుంది ఇంకా మా ఇద్దరి మధ్యలో కాంట్రాక్ట్ సైన్ కాలేదు, నాకు డబ్బులు వచ్చే వరకు ఇక్కడే ఉండడం కరెక్ట్ అని లిజావ్ వైపు చూసి నీకు ఓకేనా నేను ఇక్కడ ఉండడం అని అడుగుతుంది.
అలా క్యూట్ గా అడగగానే లిజావ్ తడబడుతూ ఖచ్చితంగా ఇక్కడ ఉండొచ్చు అని అనడంతో గ్రాండ్ మా వాళ్ళిద్దరి చేతుల్ని కలుపుతుంది. నెక్స్ట్ సీన్ లో లిజావ్ శీషి కాంట్రాక్ట్ సైన్ చేసుకుంటారు. కాబట్టి లిజావ్ తనకి కావాల్సిన 500 మిలియన్ డబ్బులు సెండ్ చేస్తాడు. డబ్బులు పడగానే శీషి ఇంకా ఎన్ని రోజులు ఇక్కడ ఉండాలి అని అడుగుతుంది. డబ్బులు తీసుకున్న వెంటనే ఏంటి పారిపోవాలని చూస్తున్నావు అని లిజావ్ సీరియస్ గా అడుగుతాడు. అప్పుడే గ్రాండ్ మా ఏదో సూప్ చేసుకుని వచ్చి దాన్ని తాగమని వీళ్ళిద్దరికి ఇస్తుంది. శీషి అది తాగబోతున్నప్పుడు దాని స్మెల్ చూసి ఇందులో ఏదో కలిపింది అని ఆగిపోతుంది. బట్ లిజావ్ మాత్రం ముందే మొత్తం తాగేస్తాడు. యాక్చువల్ గా ఇది గ్రాండ్ మా ప్లాన్. వాళ్ళిద్దరిని ఒకటి చేస్తే ఆమెకు ఎలాగైనా వారసుడు వస్తాడని. గ్రాండ్ మా వెళ్లిపోయాక లిజావ్ సోఫా మీద శీషి బెడ్ మీద పడుకుంటారు. సోఫా మీద పడుకున్న లిజావ్ కి మాత్రం పిచ్చి పిచ్చిగా అవుతుంది. అక్కడ బెడ్ మీద పడుకున్న శీషిని చూసి ఫీలింగ్స్ ఎక్కువయ్యి బెడ్ మీదకి వస్తాడు. శీషి భయపడి బెడ్షీట్ అడ్డుగా పెట్టుకుని లిజావ్ నరుస్తుంది వెళ్లి సోఫాలో పడుకో అని. బట్ లిజావ్ ప్లీజ్ నాకేమవుతుందో తెలియట్లేదు, కావాలంటే డబ్బులు ఇస్తాను అని శీషితో ఫార్వర్డ్ అవ్వబోతే లిజావ్ కి ఒక పంచ్ ఇచ్చి కింద పడేస్తుంది. నెక్స్ట్ సీన్ మార్నింగ్ కి షిఫ్ట్ అవుతుంది. అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఉంటే లిజావ్ మాత్రం గాగుల్స్ పెట్టుకొని అక్కడికి వస్తాడు. అతన్ని చూసి పొద్దున్నే గాగుల్స్ పెట్టుకున్నావేంటి, కొంపదీసి నీ వైఫ్ ముందు కూల్గా కనపడాలని బిల్డప్ ఇస్తున్నావా అని అంటారు. లిజావ్ కోపంతో శీషి వైపు తిరిగి సీరియస్ గా చూస్తూ అవును ఎలా ఉన్నాను అని అడుగుతాడు. శీషి ఒకవైపు లోపల భయపడుతూ పైకి మాత్రం నవ్వుతూ బాగున్నావు అని అంటుంది. అప్పుడే డైనింగ్ టేబుల్ దగ్గర డిస్కషన్ లో గ్రాండ్ మా వీళ్ళని పెళ్లి చేసుకోమని బాగా ఇన్సిస్ట్ చేస్తుంది. లిజావ్ శీషి ఇద్దరు షాక్ అయ్యి చూడడంతో గ్రాండ్ మా డల్ ఫేస్ పెట్టి నాకు ఇంకా ఎక్కువ రోజులు లేవు, నా చివరి కోరిక ఎలా అయినా గ్రాండ్ సన్ ని చూసి చచ్చిపోవాలి అని వాళ్ళ ముఖం వైపు చూస్తూ జాలిగా చెప్తుంది. అక్కడే కూర్చున్న లీజీకి మాత్రం లిజావ్ శీషిని పెళ్లి చేసుకోవడం అస్సలు ఇష్టం లేదు. వెంటనే అసలు ఆ పల్లెటూరు అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకుంటావు, షావుజింగ్ ని పెళ్లి చేసుకో, తను చాలా అందంగా ఉంటుంది అండ్ మన లీ ఫ్యామిలీకి సూటబుల్ అని లిజావ్ కి చెప్తుంటే లిజావ్ కోపంతో నీకు ఆమెకి ఏం లింకులు ఉన్నాయి, ఆమె నేనెందుకు పెళ్లి చేసుకోవాలి, నీకంత ఇష్టమైతే నువ్వు పెళ్లి చేసుకో అని అంటాడు. అది విని శీషి కూడా లిజావ్ కి చెప్తుంది ఆమె ఎవరో నీకు పర్ఫెక్ట్ మ్యాచ్ అంట, పెళ్లి చేసుకోకూడదా అని. లిజావ్ ఒక సీరియస్ లుక్ ఇచ్చి వాళ్ళ గ్రాండ్ మాకి చెప్తాడు 3 days లో శీషితో పెళ్లికి అరేంజ్మెంట్స్ చేయమని. అప్పుడే వాటర్ తాగుతున్న శీషి ఆ న్యూస్ విని కంగు తిని పొరపోయి దగ్గుతుంది. అది చూసి లిజావ్ ఎక్కువ దగ్గకు సస్తావ్ అని వీపు మీద గట్టిగా కొడతాడు. నెక్స్ట్ సీన్ లో లిజావ్ శీషి ఆర్గ్యూ చేసుకుంటూ ఉంటారు. శీషి పెళ్లికి అసలు ఒప్పుకోదు. నువ్వు జస్ట్ కాంట్రాక్ట్ గర్ల్ ఫ్రెండ్ గా ఉండమని చెప్పావని అంటుంది. దానికి లిజావ్ పెళ్లి చేసుకున్నాక వెళ్ళిపోదు గాని అయినా నన్ను పెళ్లి చేసుకోవడం నీ అదృష్టం అని కోపంతో శీషి ఇందాక కొట్టిన దెబ్బను చూపిస్తూ చూడు నా అందమైన ఫేస్ ని ఏం చేశావో అని అరుస్తూ ఉంటాడు. శీషి ఆ దెబ్బను చూసి సరే నేను కొట్టాను కదా నన్ను కూడా కొట్టు అని ఫేస్ చూపిస్తుంది. లిజావ్ నేను ఆడవాళ్ళని కొట్టను, కావాలంటే ఇంకో 500 మిలియన్ ఇస్తాను పెళ్లి చేసుకో అని అంటాడు. ఇంకో థాట్ కూడా లేకుండా శీషి ఓకే చెప్తుంది. లిజావ్ అంటాడు నువ్వు ఇంత మనీ మైండెడ్ అనుకోలేదు అని. నెక్స్ట్ సీన్ లో లిజావ్ ని శీషి తన క్లినిక్ కి తీసుకొని వచ్చి ఉంటుంది. అది చూడగానే ఏంటిది ఇంత చిన్నగా ఉంది అని తన ప్రొఫెషనల్ గురించి అనడంతో నేను కంట్రీ సైడ్ ఉన్న ఒక ఓల్డ్ చైనీస్ డాక్టర్ దగ్గర చైనీస్ మెడిసిన్ నేర్చుకున్నాను, సో గ్రాండ్ మా డిసీజ్ క్యూర్ చేయడానికి మెడిసిన్ తీసుకొని వస్తాను అని చెప్పి వెళ్ళిపోతుంది. అప్పుడే లిజావ్ ఆపి ఏం అవసరం లేదు, నీకు అసలు డాక్టర్గా ఒక లైసెన్స్ కూడా లేదు, నువ్వు ఇచ్చే మెడిసిన్ గ్రాండ్ మాకి ఇస్తే ఇంకేమన్నా అవుతుంది అని రిజెక్ట్ చేస్తాడు. దానికి శీషికి ఫ్రస్ట్రేషన్ వచ్చి లిజావ్ని తిడుతుంది. లిజావ్ కోపంతో నన్నే తిడతావా, నన్ను తిట్టే ధైర్యం ఈ భూమి మీద ఎవరికి లేదు అని అంటాడు. అప్పుడు శీషి సరే నువ్వేం ఇవ్వొద్దు, నేనే వెళ్లి గ్రాండ్ మాకి మెడిసిన్ ఇస్తాను అని ఎంత చెప్తున్నా లిజావ్ మాట వినకుండా తనకు నచ్చిందే చేస్తుంది. అప్పుడు లిజావ్ వెంటనే శీషిని దగ్గరగా తీసుకుని చేతులు గట్టిగా పట్టుకుని కిస్ చేస్తాడు. లిజావ్ని ఆపడానికి శీషి బైట్ చేస్తుంది. అప్పుడు లిజావ్ అంటాడు నేను ఆడవాళ్లను కొట్టను అని చెప్పాను, కానీ నాకు వేరే మెథడ్స్ ఉన్నాయి, దానితో కంట్రోల్ చేస్తాను అని అంటాడు. శీషి అంటుంది నువ్వు ఇలా కిస్ చేస్తే గ్రాండ్ మాకి చెప్తాను అని. అవునా, వెళ్ళి ఫస్ట్ చెప్పు, ఆమె హ్యాపీ అవుతుంది అని అంటాడు. శీషి సీరియస్ లుక్ ఇచ్చి లిజావ్ వైపు చూసి కాలుని గట్టిగా దొక్కుతుంది. వీళ్ళిద్దరు ఒకటే ఆర్గ్యూ చేసుకుంటూ ఉంటారు నేనంటే నేను అని. అప్పుడే సూ వస్తుంది. సూ రావడంతో లిజావ్ అక్కడి నుంచి వెళ్ళిపోతానని వెళ్ళిపోబోతుంటే లిజావ్ ఐస్ కి తగిలిన దెబ్బకి రాసుకోవడానికి శీషి మెడిసిన్ ఇస్తుంది. లిజావ్ వెళ్ళిపోయాక సూ శీషికి చెప్తుంది లిజావ్ చాలా క్రూయల్ పర్సన్ అంట, అంతేకాదు రూత్లెస్ అంట, అతని మీద బయట బ్యాడ్ ఒపీనియన్ ఉంది అని చెప్తూ ఉంటే అది వింటున్న శీషికి మాత్రం నిజంగానా నువ్వు చెప్పేది అని టెన్షన్ పడుతూ అడుగుతుంది. ఆ తర్వాత కాసేపటికి అక్కడికి షావుజింగ్ వస్తుంది. కొంచెం యాటిట్యూడ్ తో క్లినిక్ లోకి వస్తుంది. రావడమే శీషిని తిడుతుంది. నేను మిస్టర్ లిజావ్ ఫియాన్సీని, ఆయన్ని వదిలిపెట్టని అంటుంది. దానికి శీషి నేను వదిలిపెట్టడం ఏంటి, అతనే నా వెనకాల తిరుగుతున్నాడు, పోయి అతన్ని చెప్పుకో అని అంటూ అయినా నీకు అతను నా వెనకాల పడుతున్న విషయం కూడా తెలీదా, నువ్వేం ఫియాన్సీవి, సరేలే ఫస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళు, నాకు చాలా పనులున్నాయి అని శీషి అంటుంది. ఆ మాటలకి జింగ్ కోపంతో శీషి క్లినిక్ లో ఉన్న సామాన్లన్నీ తన
మనుషులతో పగలగొడుతుంది. ఇంకో పక్క లిజావ్ కారులో శీషి ఇచ్చిన మెడిసిన్ అప్లై చేసుకుంటూ ఉంటాడు. దానివల్ల తనకి తగిలిన దెబ్బ క్యూర్ అయిపోయి ఉంటుంది. అప్పుడే అక్కడ కారులో శీషి తన బ్యాగ్ మర్చిపోయి ఉంటుంది. అది లిజావ్ చూసి తనకి రిటర్న్ ఇద్దామని బయలుదేరుతుంటాడు. కానీ ఇక్కడ క్లినిక్ లో లిజావ్ వచ్చేలోపే శీషి అక్కడున్న గార్డ్స్ ని అండ్ జింగ్ ని ఉతికి ఆరేస్తుంది. ఇదంతా లిజావ్ చూసి శీషి ఒక్కతే అంతమందిని హ్యాండిల్ చేసిందని బాగా ఇంప్రెస్ అవుతాడు. ఇక్కడ జింగ్ కి శీషి ఫైనల్ గా ఒక వార్నింగ్ ఇస్తుంది. నాకు లిజావ్ కి త్వరలోనే పెళ్ళవుతుంది, ఇంకా నీ దారి నువ్వు వెళ్ళు అని. అది విని నీలాంటి పల్లెటూరు దాన్ని లిజావ్ ఎలా పెళ్లి చేసుకుంటాడు అని జింగ్ అంటే, ఇదంతా వింటున్న లిజావ్ అక్కడికి వచ్చి ఎందుకు పెళ్లి చేసుకోకూడదు అని అంటాడు. లిజావ్ శీషి కారులో మర్చిపోయిన బ్యాగ్ ఇస్తాడు. అది చూసి జింగ్ లిజావ్ ని అడుగుతుంది, నువ్వు తనని ఎందుకు పెళ్లి చేసుకుంటున్నావు? మన ఫ్యామిలీస్ చాలా క్లోజ్, నువ్వు నన్ను పెళ్లి చేసుకో అని అంటుంది. దానికి లిజావ్ శీషి దగ్గరగా వెళ్తూ తన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ తను నీకన్నా 1000 రెట్లు బెటర్ అని అంటాడు. ఆ పొగడ్తకి శీషికి డౌట్ వస్తుంది, ఇతను పొగుడుతున్నాడా తిడుతున్నాడా అని. ఏం చేయలేక కోపంతో ఇంకా జింగ్ వెళ్లిపోతుంది. ఆమె వెళ్లిపోయాక అక్కడ మనుషులు శీషిని ఏం చేశారో అని తన్ని పట్టుకొని చెక్ చేస్తూ నువ్వు బానే ఉన్నావు కదా అని అడుగుతాడు. నాకేం, బాగున్నాను, నేను ఎవరన్నా నా జోలికి వస్తే వదిలేదాన్ని కాదులే, నువ్వు టెన్షన్ పడుకో అని అంటుంది. నెక్స్ట్ శీషి వాళ్ళ ఇంటికి వస్తుంది. అక్కడ తన ఫాదర్ అండ్ స్టెప్ మదర్, స్టెప్ సిస్టర్ షావ్ ఉంటారు. అక్కడికి లిజావ్ చాలా గిఫ్ట్స్ అండ్ గోల్స్ పంపించి ఉంటాడు. సో వాళ్ళు వెంటనే శీషి రాగానే తన దగ్గరికి వచ్చి మంచి వాళ్ళలా మాట్లాడుతూ ఉంటే శీషికి ఫ్రస్ట్రేషన్ వస్తుంది. ఎప్పుడు లేనిది ఇదేంటి, నన్ను లీ ఫ్యామిలీ వాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారనా, ఇప్పుడు తెగ మంచిగా మాట్లాడుతున్నారు, మా అమ్మని చంపినప్పుడు లేదా అని అంటుంది. శీషి ఆ మాటలకి స్టెప్ మదర్ శీషి పైన అరుస్తూ ఉంది. అండ్ వాళ్ళ డాడీ కూడా అరుస్తాడు. షావ్ అయితే నువ్వు ఒక అన్ఎడ్యుకేటెడ్వి, నువ్వు అక్కడికి వెళ్తే నీకు మర్యాద కూడా ఉండదు అని ఎగతాళిగా మాట్లాడుతుంది. ఆ మాటలకి శీషి కోపంతో షావ్ కి, నువ్వు ఎడ్యుకేటెడ్ కదా, నీలాంటి వాళ్ళకి తెగ మర్యాద ఇస్తారు, కాకపోతే మిస్టర్ లిజావ్ కి నువ్వంటే అసలు ఇష్టం లేదు అని వెళ్లిపోతుంది. నెక్స్ట్ శీషి తన బెడ్రూమ్ లోకి వెళ్ళాక వాళ్ళ అమ్మ ఫోటో చూస్తూ బాధపడుతూ ఉంటుంది. వాళ్ళ ఫాదర్ ఎలా తనని ట్రీట్ చేస్తున్నాడు, లిజావ్ ఎంత రూత్లెస్ పర్సన్ అయినా నాకు టైంకి డబ్బులు వేశాడు అని అనుకుంటూ వన్స్ నా మెడికల్ ల్యాబొరేటరీకి డబ్బులు సఫిషియంట్ అయ్యాక ఈ కాంట్రాక్ట్ ని ఎండ్ చేస్తాను అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే తన మెడికల్ ల్యాబొరేటరీలో వర్క్ చేసే వెన్లీ కాల్ చేసి మనం రీసెర్చ్ చేస్తుంది, పాజిటివ్ రిజల్ట్స్ వచ్చాయి అండ్ విత్ ఇన్ 1 month లో మనం ఎంటైర్ వరల్డ్ ని షేక్ చేస్తాము, వెయిట్ చేస్తూ ఉండు అని ఏదో గుడ్ న్యూస్ చెప్తాడు. అది విని శీషి హ్యాపీగా ఫీల్ అవుతూ నువ్వు ఎలా అయినా సక్సెస్ చేయాలి దీన్ని, ఎందుకంటే నేను దీనికోసం నా రెప్యుటేషన్ ని కూడా పనంగా పెట్టాను అని అంటుంది. నెక్స్ట్ సీన్ లో లిజావ్ అసిస్టెంట్ షెన్ ని అడుగుతాడు, మిస్ డాక్టర్ ఏ గురించి ఇన్ఫర్మేషన్ ఏమన్నా తెలిసిందా అని. దానికి అసిస్టెంట్ షెన్, సారీ మిస్టర్ లిజావ్, ఇప్పటి వరకు తన డీటెయిల్స్ తెలియలేదు. మిస్ ఏదో రీసెర్చ్ మీద చాలా బిజీగా ఉంది, దాంతో పాటు ఈ రీసెర్చ్ సక్సెస్ఫుల్ అయ్యాక వరల్డ్ లోనే చాలా రెప్యూటెడ్ కంపెనీస్ దాని మీద ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు అని చెప్తాడు. అది విని లిజావ్ డిసప్పాయింట్ అవుతాడు, ఎందుకంటే గ్రాండ్ మా ట్రీట్మెంట్ డిలే అవుతుంది అని. నెక్స్ట్ సీన్ లో శీషి వెడ్డింగ్ డ్రెస్ వేసుకొని ఉంటుంది. అప్పుడు వాళ్ళ స్టెప్ మామ్ ఏదో ఆచారం అని చెప్పి ఒక డ్రింక్ తాగమని చెప్తుంది. ఇందులో ఏమన్నా కలిపావా అని శీషి అడగడంతో స్టెప్ మదర్ కవరింగ్ చేసి శీషితో ఫైనల్ గా తాగిపిస్తుంది. ఆమె వెళ్లిపోయాక శీషి తను తాగిన డ్రింక్ ని ఊసి, నాకు తెలుసు నా పెళ్లి జరుగుతుందంటే మీరేదో ప్లాన్ వేస్తారని, ఎంతవరకు వెళ్తారో నేను చూస్తానని అనుకుంటూ ఉంటుంది. తర్వాత శీషి బెడ్ మీద పడిపోయి ఉండడం చూపిస్తారు. అప్పుడే అక్కడికి షావు వచ్చి బెడ్ మీద పడి ఉన్న శీషిని చూసి ఎవరికో కాల్ చేసి చెప్తుంది, దాంతో పాటు నువ్వు రిచ్ ఫ్యామిలీ వాడిని పెళ్లి చేసుకుంటావా, ఇప్పుడే ఒక అడుక్కునే వాడితో నీ ఫస్ట్ నైట్ చేపిస్తాను అని శీషి పైన అరుస్తూ ఉంటే అప్పుడే శీషి లేసి తన ముఖాన్ని ఏదో పౌడర్ చల్లుతుంది. షావ్ అక్కడికక్కడే అన్కాన్షియస్ లోకి వెళ్లిపోతుంది. శీషి షావ్ని చూస్తూ, నువ్వు నన్ను బెగ్గర్ దగ్గరికి పంపిస్తావా, ఇప్పుడు వాడితో నువ్వు ఎంజాయ్ చేయని అక్కడి నుంచి తప్పించుకుంటుంది. నెక్స్ట్ షావ్ దగ్గరికి బెగ్గర్ వచ్చి తనతో ఫార్వర్డ్ అవుతాడు. ఇంకా ఆ తర్వాత లిజావ్ శీషిని తీసుకెళ్లడానికి శీషి వాళ్ళ ఇంటికి వస్తారు. అక్కడ శీషి రూమ్ బయట నిలబడి ఉన్నప్పుడు స్టెప్ మదర్ తనంత మంచిది కాదు అని శీషి గురించి బ్యాడ్ గా చెప్తుంటుంది. శీషి ఫాదర్ కూడా తను ఎలాంటి పనులు చేసినా మా షెన్ ఫ్యామిలీకి ఎటువంటి సంబంధం లేదు అని లోపల ఉంది షావ్ అని తెలియక అంటాడు. లిజావ్ కంగారుగా డోర్ ఓపెన్ చేసి చూస్తే అక్కడ ఆ బెగ్గర్ కనిపిస్తాడు. అక్కడుంది శీషి అనుకొని లిజావ్ షాక్ అయ్యి పిచ్చి కోపంతో అసిస్టెంట్ ని పిలిపించి ఆ బెగ్గర్ ని అక్కడి నుంచి పంపించేస్తాడు. లిజావ్ బ్లాంకెట్ ని లాగుతుంటే వెనకాల నుండి శీషి వస్తుంది. తన్ని చూసి అందరూ షాక్, నువ్విక్కడుంటే ఆ బ్లాంకెట్ లో ఎవరున్నారని అడుగుతారు. అప్పుడు శీషి చూద్దాం లోపల ఎవరున్నారో అని బ్లాంకెట్ ని లాగితే అందులో షావ్ ఉంటుంది. శీషి వెటకారంగా షావ్తో, ఆ బెగ్గర్ ని నా పెళ్లి రోజే ఇక్కడికి తెచ్చుకున్నావంటే కొంపదీసి నీ బాయ్ ఫ్రెండా ఏంటి అని టీస్ చేస్తుంటే శీషి ఫాదర్ కోపంతో నువ్వెలా నీ చెల్లిని అని మాట్లాంటావు అని అరుస్తాడు. అయితే శీషి అంటుంది, నాకు తెలుసు మీరేమేం చేశారు. అది వినగానే లిజావ్ శీషిని పట్టుకొని అడుగుతాడు, ఏమేం చేశారు వీళ్ళు నీతో అని. వీళ్ళు నా టీలో డ్రగ్ కలిపి ఈ రోజు నా పరువు తీయాలని చూశారు, సో నువ్వు నన్ను పెళ్లి చేసుకోకుండా ఉంటావని. అప్పుడు స్టెప్ మదర్ అంటుంది, మేమేం అలా చేయలేదు అని ఏదో కవర్ చేసుకోవాలని చూస్తుంది. దానికి శీషి, నేను మెడిసిన్ చదువుకున్నా, నాకు ఇందులో ఏం కలిపారో ఈజీగా తెలిసిపోతుందని అంటుంది. అప్పుడు లిజావ్ శీషి చేయి పట్టుకొని తనను అవమానిస్తున్న వాళ్ళని ఏం చేయమంటావు అని అడుగుతాడు. దానికి శీషి వీళ్ళ సంగతి నేను చూసుకుంటాలే అని అంటుంది. నెక్స్ట్ సీన్ లో వీళ్ళిద్దరు పెళ్లి అయిపోయి ఉంటుంది. సో వాళ్ళు వాళ్ళ బెడ్రూమ్స్ లో బాగా టైర్డ్ అయిపోయి ఉంటారు. లిజావ్
లిజావ్ని నువ్వు బెడ్ మీద పడుకో అని శీషి చెప్పడంతో నువ్వేం టెన్షన్ పడకు, నేను అంత హంగ్రీ పర్సన్ ఏం కాదు అని శీషికి దగ్గరగా వస్తూ లిజావ్ అంటాడు. లిజావ్ స్నానం చేయడానికి వెళ్లిన తర్వాత అక్కడున్న వైన్ ని శీషి తాగుతుంది. స్నానం నుండి వచ్చేసరికి బెడ్ మీద తాగి పడిపోయి ఉంటుంది. లిజావ్ తనని లేపడానికి ట్రై చేస్తుంటే శీషి లిజావ్ ని దగ్గరగా లాక్కొని, మిస్టర్ లిజావ్, నువ్వు చాలా హ్యాండ్సమ్ గా ఉన్నావు, కానీ నీ హ్యాండ్సమ్నెస్ యూజ్లెస్ అంటుంది. లిజావ్ కి ఫుల్ కోపం వస్తుంది. ఏంటి నేను యూజ్లెస్సా, ఇప్పుడు చూపిస్తాను నేను ఎలా యూజ్లెస్సో అని శీషిని కిస్ చేసి ఆ నైట్ స్పెండ్ చేస్తాడు. మార్నింగ్ నిద్ర లేచాక శీషి తన అవతారాన్ని చూసి షాక్ అయ్యి లిజావ్ను అడుగుతుంది ఏమైంది నైట్ అని. నువ్వే కదా నైట్ అంతా నన్ను ఫోర్స్ చేసావనంటే శీషి ఏంటి నేనా అని అంటుంది. మరి కాకపోతే నువ్వు కూడా నా హ్యాండ్సమ్నెస్ కి ఫైనల్ గా ఫ్లాట్ అయ్యావు అని లిజావ్ అంటాడు. ఇంకోసారి ఇంట్లో డ్రింక్ చేస్తే సరే, కానీ బయట ఇలానే డ్రింక్ చేయకు ఓకేనా అని అంటాడు. నెక్స్ట్ శీషి తొందరగా ఇక్కడ నుంచి ఎలాగైనా వెళ్ళిపోవాలి, గ్రాండ్ మా క్యూర్ చేస్తే వెళ్ళిపోవచ్చు కదా అని మెడిసిన్ ప్రిపేర్ చేస్తూ ఉంటుంది. తను అలా ప్రిపేర్ చేస్తుంది లీజీ చూసి, నువ్వు మా గ్రాండ్ మాకి ఏంటి మెడిసిన్ ఇచ్చేది, నువ్వు ఇచ్చే మెడిసిన్ వల్ల తను డేంజర్ లో ఉంటే ఎవరు రెస్పాన్సిబుల్ అని శీషిని అరుస్తూ యాటిట్యూడ్ తో ఆ మెడిసిన్ ని డస్ట్బిన్ లో పడేస్తుంది. దానికి శీషికి పిచ్చి కోపం వస్తుంది. అసలు నువ్వెవరు డిసైడ్ చేయడానికి, నువ్వేం చదువుకున్నావని లీజీని అంటుంది. కానీ లీజీ ఎగతాళిగా నాకు నచ్చింది నేను చేస్తా నీకేంటి అని అంటుంది. అది విని శీషికి ఫుల్ కోపంతో వెళ్తున్న లీజీ జుట్టు పట్టుకొని, నా కష్టాన్ని డస్ట్బిన్ లో పడేస్తావా, ఫస్ట్ సారీ చెప్పు అని తన జుట్టు పట్టుకొని లాగుతూనే ఉంటుంది. అలా ఇద్దరి మధ్య చాలా ఆర్గ్యూ జరుగుతూ ఉంటుంది. అప్పుడే ఆఫీస్ మీటింగ్ లో ఉన్న లిజావ్ కి మేనేజర్ చెన్ లీజీ అని శీషి ఇద్దరు కొట్టుకుంటున్నారని చెప్పగానే లిజావ్ కంగారుగా ఇంటికి బయలుదేరుతాడు. ఇంటికి రాగానే శీషిని పట్టుకొని ఏమైంది, నువ్వేం హర్ట్ కాలేదు కదా అని శీషి పైన కేర్ చూపిస్తుంటే లీజీ కోపంతో హర్ట్ అయింది నేను, నీ వైఫ్ నా జుట్టు పట్టుకొని లాగింది అని ఏడ్చుకుంటూ లిజావ్కి చెప్తుంది. అది విని లిజావ్ నీ జుట్టుకేమైంది బానే ఉందిగా, కావాలంటే సర్జరీ చేపించుకుందుగాన్లే అని శీషికి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతూ అసలేమైంది అని శీషిని అడుగుతారు. నేను 4 hours కష్టపడి గ్రాండ్ మా కోసం ఒక మెడిసిన్ ప్రిపేర్ చేశా, వచ్చి దాన్ని డస్ట్బిన్ లో పడేసింది అని జరిగిందంతా చెప్తుంది. అందరూ లీజీనే తిడతారు. లిజావ్ ఫస్ట్ శీషికి సారీ చెప్పు అని లీజీని అరుస్తాడు. నేను చెప్పనంటే చెప్పను అని లీజీ అంటుంది. లిజావ్ కోపంతో సరే చెప్పకు, ఇక నుంచి నీ మంత్లీ పాకెట్ మనీ కట్ అని అంటాడు. నువ్వు ఈ బయట దానికోసం నా మీద అరుస్తావా, నేను నీ సిస్టర్ని అని లిజావ్ని అరుస్తుంది లీజీ. దానికి లిజావ్ ఇంకోసారి తనని బయటిది అని అనకు, తను నీ సిస్టర్ ఇన్లా శీషి అని శీషి షోల్డర్ పట్టుకొని చెప్తాడు. ఆ తర్వాత గ్రాండ్ మా అడుగుతుంది, నువ్వు చేసిన మెడిసిన్ నన్ను క్యూర్ చేస్తుందా అని. గ్రాండ్ మాకి శీషి బాగా నచ్చుంటుంది. దానికి శీషి అవును, విత్ ఇన్ 1 month లో మీరు క్యూర్ అయిపోతారని చెప్తుంది. అది విని లిజావ్ శీషిని నీతో మాట్లాడాలి అని తన చేయి పట్టుకుని బయటికి తీసుకెళ్లి అడుగుతాడు. మిస్ శీషి, నువ్వు అనుకుంటున్నట్టు గ్రాండ్ మా డిసీజ్ అంత చిన్నది కాదు, నువ్వు కాన్ఫిడెంట్ గా 1 month లో తగ్గిపోతుందని చెప్పావు. ఈ వరల్డ్ లోనే ఓన్లీ డాక్టర్ ఏ మాత్రమే తన డిసీజ్ ని క్యూర్ చేయగలరు, నువ్వేంటి అంత కాన్ఫిడెంట్ గా 1 month లో తగ్గిపోతుందని చెప్పావని అంటాడు. అది విని శీషి షాక్ తో లిజావ్ డాక్టర్ ఏ కోసం వెతుకుతున్నాడని తెలిసి, ఒకవేళ నేనే ఆ డాక్టర్ ఏ అయితే నీ ఫీలింగ్ ఏంటి అని అడుగుతుంది. నువ్వు జోక్ చేయడం ఆపు, ఇంకా నువ్వు యంగ్, ఎక్స్పీరియన్స్ కూడా లేదు, నువ్వు గ్రాండ్ మా విషయంలో ఇన్వాల్వ్ కావద్దు అని చెప్తాడు. బట్ శీషి ఇన్సిస్ట్ చేస్తుంది నేను తనని క్యూర్ చేయగలను అని. లిజావ్ కి మాత్రం కోపం వస్తుంది. నాకు తెలుసు నువ్వు ఎందుకు గ్రాండ్ మాని తొందరగా క్యూర్ చేయాలనుకుంటున్నావు, నాతో తొందరగా విడాకులు తీసుకుందామనేగా, నువ్వెలా అంత సెల్ఫిష్ గా ఆలోచిస్తావని అరుస్తాడు. శీషి అంటుంది సెల్ఫిష్ అయితే ఏమైంది, అయినా ఇది కాంట్రాక్ట్ మ్యారేజే కదా, క్యూర్ అయ్యేది మీ గ్రాండ్ మానే కదా అని లిజావ్ కి స్ట్రాంగ్ గా చెప్పేస్తుంది. నెక్స్ట్ సీన్ లో శీషి ఎలా అయినా గ్రాండ్ మాతో తను ప్రిపేర్ చేసిన మెడిసిన్ తాపించాలి అని వెన్లీకి కాల్ చేస్తుంది. లిజావ్ కంపెనీకి కాల్ చేసి టీ హౌస్ దగ్గర మీట్ అవ్వమని చెప్పు అని అంటుంది. లిజావ్ మేనేజర్ డాక్టర్ ఏ తనని కలవడానికి యాక్సెప్ట్ చేశారు అని గుడ్ న్యూస్ నెక్స్ట్ సీన్ లో లిజావ్ కి చెప్తాడు. లిజావ్ చాలా ఎక్సైటెడ్ గా ఫీల్ అవుతూ ఫైనల్ గా గ్రాండ్ మా క్యూర్ అవుతుంది అని అనుకుంటాడు. అట్ ద సేమ్ టైం శీషితో కాంట్రాక్ట్ కూడా ఎండ్ అవుతుంది కదా, అది ఆలోచిస్తూ ఇమ్మీడియట్ గా శీషి దగ్గరికి బయలుదేరతాడు. నెక్స్ట్ సీన్ లో శీషి క్లినిక్ కి తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తన ప్రెజెంట్ గర్ల్ ఫ్రెండ్ తో వస్తాడు ట్రీట్మెంట్ కోసం. ఆ గర్ల్ ఫ్రెండ్ ట్రీట్మెంట్ చేయమని తన చేతిని ముందుకిస్తుంది. ఆ చేతికున్న బ్రేస్లెట్ ని చూపిస్తూ ఇది చాలా కాస్ట్లీ, ఇది నాకు లూ ఇచ్చాడు అని గొప్పలు చెప్తూ, నీకు ఇంతవరకు మిస్టర్ లిజా ఒక గిఫ్ట్ అయినా కొనిచ్చాడా అని శీషిని పొగరుగా అడుగుతుంది. దానికి శీషి అంటుంది నేను నా కాళ్ళ మీద నిలబడగలను, నాకెవరు గిఫ్ట్ ఇవ్వనవసరంలే, అయినా నువ్వు ఈ స్కమ్ బ్యాగ్ ని నమ్మకు, ఇది ఏ రోడ్ సైడ్ షాప్ లోనో కొనుంటాడు అని లూ వైపు చూసి ఎగతాళిగా ఆ గర్ల్ ఫ్రెండ్ కి చెప్తుంది. లూకి పిచ్చి కోపంతో నువ్వు ఆల్రెడీ నన్ను ఆ లిజావ్తో చీట్ చేశావు, అయినా నా వెనకాల చాలా మంది అమ్మాయిలు తిరుగుతారు, ఆ లిజావ్కి అంత సీనే లేదు, అతను ఒక మూడీ పర్సన్, ఎవరు అమ్మాయిలు అతన్ని చూడనే చూడరు అని లిజావ్ ని డిగ్రేడ్ చేస్తూ మాట్లాడుతుంటాడు. అప్పుడే లిజావ్ అక్కడికి వస్తాడు అండ్ సీరియస్ గా శీషి దగ్గరికి వెళ్లి లూకి చెప్తాడు నాకు ఎక్కువ మంది అమ్మాయిలు అవసరం లేదు, నాకు మిస్ శీషి ఉంది చాలు అని శీషిని పట్టుకొని చెప్తాడు. లిజావ్ శీషికి సపోర్ట్ చేయడం చూసి మీరు నిజంగానే శీషిని ఇష్టపడుతున్నారా అని లూ డౌట్ గా అడిగితే, ఇంకోసారి నా వైఫ్ ని గనక నువ్వు డిస్టర్బ్ చేస్తే నువ్వు ఎక్కడ కనపడకుండా చేస్తాను అని వార్నింగ్ ఇస్తాడు. ఆ వార్నింగ్ శీషికి సారీ చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోతాడు. శీషి లిజావ్ కి థ్యాంక్స్ చెప్తూ
చెప్తూ, ఇందాక నువ్వు నా గురించి అన్న మాటలు కావాలని ఆ లూకి కోపం తెప్పించడానికి అన్నావు, బట్ నేను అవి ఎక్కువ మనసులోకి తీసుకోను, నువ్వేం టెన్షన్ పడుకో అని అంటుంది. కానీ లిజావ్ నేను చెప్పిన ప్రతి మాట నిజమని శీషి కళ్ళల్లో కళ్ళు పెట్టి చెప్తుంటాడు. మళ్ళీ వెంటనే కవర్ చేస్తూ, నేను షాపింగ్ కి వెళ్తున్నా, నాకు కంపెనీ ఇవ్వు అని శీషిని షాపింగ్ కి తీసుకెళ్తాడు. అక్కడ చాలా కాస్ట్లీ నెక్లెసెస్ చూపించి నీకు నచ్చింది తీసుకో అని చెప్తే శీషి యాక్సెప్ట్ చేయదు. ఇవన్నీ నాకు ఇప్పుడు ఎందుకు అని అంటే లిజావ్ తన మాటలను ఇగ్నోర్ చేస్తూ తన చేతికి ఒక బ్రేస్లెట్ తొడుగుతుంటాడు. అప్పుడు శీషి మనసులో అనుకుంటుంది, లిజావ్ ని పెళ్లి చేసుకునే అమ్మాయి చాలా అదృష్టవంతురాలు, తను చాలా కేరింగ్ పర్సన్ అని. అప్పుడే లిజావ్ అంటాడు, నాకు ఇప్పటి వరకు గర్ల్ ఫ్రెండ్ కూడా లేదు, నాకు గర్ల్స్ కి ఏది ఇష్టం లేదు అనేది తెలియదు, ఒకవేళ నీకేమైనా ఇష్టం అయితే చెప్పు, అవన్నీ కొనిపిస్తాను అని అంటాడు. నాకేం వద్దు, ఇక్కడ నుంచి వెళ్ళిపోదామని శీషి అంటుంది. బట్ లిజావ్ అక్కడున్నవన్నీ కొని ప్యాక్ చేయమని చెప్పి వర్కర్స్ కి చెప్తాడు. షాపింగ్ అయిపోయాక ఇంటి దగ్గర శీషి కార్లో దిగిపోతుంటే కూడా తనని ఆపి మరి లిజావ్ కార్ డోర్ ఓపెన్ చేసి తన మీద కేర్ చూపిస్తూ కొత్తగా బిహేవ్ చేస్తూ ఉంటాడు. కొంచెం శీషికి ఇదంతా ఆడ్ గా అనిపిస్తుంది. అది చూసి ఏమైంది నీకు ఇవాళ డిఫరెంట్ గా బిహేవ్ చేస్తున్నామని డౌట్ గా లిజావ్ ని అడుగుతుంది. లిజావ్ శీషి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ, నాకు మెసేజ్ రిసీవ్ అయింది, మిస్ ఏ గ్రాండ్ మాకి ట్రీట్మెంట్ చేస్తాను అని చెప్తుంది. శీషి అందుకు ఇదంతా చేస్తున్నావా, ఇంకా నా మీద ఇష్టంతో చేస్తున్నావా అని అనుకున్నా అని అంటుంది. అప్పుడు లిజావ్ కొంచెం కంగారు పడుతూ, నాకు తెలుసు నువ్వు గ్రాండ్ మా క్యూర్ అయ్యాక నాకు డివోర్స్ ఇచ్చి వెళ్ళిపోవాలనుకున్నావు, కానీ నాకు నీతో ఉండేకి ఒక్క ఛాన్స్ ఇస్తావా అని అడుగుతాడు. శీషి నువ్వు నాకు ప్రపోజ్ చేస్తున్నావా అని అంటుంది. కానీ లిజావ్ వెంటనే ఇగ్నోర్ చేస్తూ, అలా ఏం లేదులే పద ఇంట్లోకి వెళ్దామని అంటాడు. అలా ఇగ్నోర్ చేసేసరికి శీషి మళ్ళీ కన్ఫ్యూజన్ లో పడిపోతుంది. నెక్స్ట్ సీన్ లో గ్రాండ్ మా దగ్గరికి జింగ్ వచ్చి, గ్రాండ్ మా నువ్వేం కంగారు పడుకు, తొందరగా నేను డాక్టర్ ఏతో మాట్లాడి నీకు ట్రీట్మెంట్ చేపిస్తాను అని అంటుంది. అప్పుడే లిజావ్ లోపలికి వస్తూ, నీకు డాక్టర్ ఏ ఎవరో తెలుసా అని అడుగుతాడు. జింగ్ కంగారు పడుతుంది. ఆ తెలుసు, నేను తను చాలా క్లోజ్ అని బిల్డప్ ఇస్తుంది. అప్పుడు లిజావ్, నువ్వు చెప్పేవనేనా మిస్ డాక్టర్ ఏ గ్రాండ్ మాకి ట్రీట్మెంట్ చేయడానికి ఒప్పుకుంది అని అంటాడు. ఇంకా జింగ్ బిల్డప్ స్టార్ట్ చేస్తుంది, తను డాక్టర్ ఏ క్లోజ్ అని. ఇదంతా విని శీషి పక్కన మనసులో అనుకుంటుంది, ఇది నాకెప్పుడు తెలుసు అని జింగ్ ని అడుగుతుంది. సరే మీకు డాక్టర్ ఏ ఎవరో తెలుసా, అసలు ఆమె అమ్మాయా అబ్బాయా అని అడుగుతుంది. జిమ్ దీనికి నేను చెప్పాలా అని కోపంతో, అసలు నీకెందుకు, డాక్టర్ ఏ కాలిగోటికి నువ్వు సరిపోవు అని శీషిని డిగ్రేడ్ చేస్తూ మాట్లాడుతుంది. పక్కనున్న లీజీ కూడా జింగి తోడుగా శీషి ఒక పల్లెటూరు బైక్ అని డాక్టర్ ఏ ట్రీట్మెంట్ ముందు నువ్వు చాలా చిన్నదానివి అని మాట్లాడుతుంటే లిజావ్ లీజీని అరుస్తాడు. ఇంకోసారి శీషిని ఏమన్నా అన్నావంటే నీ పాకెట్ మనీ కట్ అని మళ్ళీ చెప్తాడు. అలా అరుస్తున్న లిజావ్ ని శీషి ఆపి, ఎలాగూ నన్నే కదా పొగిడేది అని లీజీని అడుగుతుంది. అయితే మీరంతా డాక్టర్ ఏని అడ్మైర్ చేస్తున్నారా అని. దానికి లీజీ అంటుంది, హా మరి కాకపోతే తను నా రోల్ మోడల్ అని. ఆ డాక్టర్ ఏ శీషి అని తెలవక తెగ పొగుడుతూ ఉంటుంది. తర్వాత శీషి రెడీ అవుతుంటే లిజావ్ తనకి దగ్గరగా వచ్చి తను ఇందాక కొన్న బ్రేస్లెట్ ని శీషి చేతికి వేస్తూ శీషిని అలానే చూస్తూ సడన్ గా కిస్ చేస్తాడు. నెక్స్ట్ సీన్ లో డాక్టర్ ఏ గ్రాండ్ మాకి ట్రీట్మెంట్ చేస్తూ ఉండడం చూపిస్తారు. అండ్ అలానే కొన్ని మెడిసిన్స్ ఇచ్చి 1 month లో మీ ప్రాబ్లం క్యూర్ అవుతుంది అని చెప్పడంతో అందరూ ఫుల్ హ్యాపీ అయిపోతారు. అక్కడ లీజీ డాక్టర్ ఏని చూడాలి అని బాగా ఇన్సిస్ట్ చేస్తుంది. అప్పుడు డాక్టర్ ఏ అసిస్టెంట్, మేడం మిమ్మల్ని ట్రీట్మెంట్ చేయడానికి ఒప్పుకున్నారంటేనే గొప్ప విషయం, కానీ తను ఎవరిని కలవదు అని చెప్పడంతో ఆ లీజీ నేను డాక్టర్ ని ఒక్కసారి చూస్తాను అని పక్కన జింగ్ ఉంటే తను ఎలాగూ నీ ఫ్రెండే కదా, ప్లీజ్ నా కోసం ఒక్కసారి డాక్టర్ ఏతో పరిచయం చేపివా అని అడుగుతుంది. ఆ జింగ్ ఒక్క సైడ్ మనసులో కంగారు పడుతూ పైకి మాత్రం బిల్డప్ ఇచ్చుకుంటూ ఇప్పుడే డాక్టర్ ఏతో మాట్లాడొస్తాను. కానీ ఆ జింగ్ అసిస్టెంట్ ని పక్కకు తోసేసి మరి కర్టెన్ ఓపెన్ చేసుకొని లోపలికి వెళ్తుంది. బట్ అక్కడ డాక్టర్ ఏ అంటే మన శీషి ఆల్రెడీ వెళ్ళిపోయి ఉంటుంది. కానీ శీషికి లిజావ్ గిఫ్ట్ గా ఇచ్చిన బ్రాస్లెట్ కింద పడేసుకుని ఉంటుంది. అది చూసి లిజావ్ పాస్ట్ లో శీషి నేనే డాక్టర్ ఏ అయితే నీ ఫీలింగ్ ఏంటి అని అన్నమాట గుర్తు చేసుకుంటాడనమాట. ఇంకా లిజావే డాక్టర్ ఏ అని కన్ఫర్మ్ చేసుకుంటాడు. అదే విషయం అక్కడున్న వాళ్ళకి చెప్తే ఆ జింగ్ అండ్ లీజీ అసలు ఒప్పుకోరు. అలా ఎలా అవుతుంది, తనకంత సీన్ లేదు, పైగా ఇలాంటి బ్రేస్లెట్ చాలా మంది దగ్గర ఉంటాయి. లిజావ్ కొంచెం ఆలోచనలో పడిపోతాడు. ఆ తర్వాత శీషి రీసెర్చ్ సెంటర్ దగ్గర ఉన్నప్పుడు లిజావ్ కాల్ చేస్తాడు. గ్రాండ్ మాకి మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేశారు, అవి తీసుకోవడానికి నేను మీ క్లినిక్ దగ్గరికి వచ్చాను అని. అండ్ ఇది క్లోజ్ ఉంది అని అంటే శీషి అవి ఏ షాప్ లోనైనా దొరుకుతాయి, నేను వేరే పనిలో బిజీగా ఉన్నానని చెప్పి అవాయిడ్ చేస్తుంది. బట్ లిజావ్ ఫోన్ కట్ చేశాక కొంచెం డల్ గా కనిపిస్తాడు. ఎక్కడ గ్రాండ్ మా క్యూర్ అయిపోతే శీషి విడాకులు ఇచ్చి వెళ్ళిపోతుందని. ఆ తర్వాత సీన్ లో శీషి డాక్టర్ చేసిన మెడిసిన్ అని చెప్పి తీసుకొని వస్తుంది. దాని స్మెల్ పీల్చి లీజీకి డౌట్ వస్తుంది, ఇది లాస్ట్ టైం నువ్వు గ్రాండ్ మాక్ చేసిన మెడిసిన్ స్మెల్ లాగా ఉందేంటి అని. బట్ శీషి అది డాక్టర్ ఏ ప్రిస్క్రైబ్ చేసిందని కవర్ చేసి చెప్తుంది. ఇంకా లీజీ సైలెంట్ అయిపోతుంది. అది తాగి గ్రాండ్ మా ఫుల్ హ్యాపీ అయిపోయి శీషికి థ్యాంక్స్ చెప్తుంది. అంతేకాక ఈ ట్రీట్మెంట్ ద్వారా నేను నా 80th బర్త్డే వరకు బతికే ఉంటాను అని చెప్తుంది. అది విని శీషి గ్రాండ్ మా 80th బర్త్డే ఉందా అని ఎలాగైనా తనకి గిఫ్ట్ ప్రిపేర్ చేయాలనుకుంటూ ఉంటుంది. నెక్స్ట్ సీన్ లో లిజావ్ పడుకోవడానికి బెడ్రూమ్ లోకి వచ్చినప్పుడు శీషి లిజావ్ రాగానే అడుగుతుంది, రేపు నువ్వు ఫ్రీ అయినా నాతో షాపింగ్ కి వస్తావా అని. దానికి లిజావ్ కూడా ఓకే అని చెప్తాడు. అప్పుడు శీషి పడుకోవడానికి వెళ్ళబోతూ వెనక్కి తిరిగి లిజావ్ ని నుదిటి పైన కిస్ చేస్తుంది. అలా సడన్ గా కిస్ చేయగానే లిజావ్ మనసులో మురిసిపోతుంటాడు, ఇప్పటికైనా నేను మంచోనని గుర్తించింది అని. ఆ తర్వాత లిజావ్ శీషి షాపింగ్ కి
వస్తారు. ఇక్కడ లిజావ్ ఫ్రస్ట్రేషన్ గా కనిపిస్తుంటాడు. నువ్వు షాపింగ్ కి వచ్చింది గ్రాండ్ మా కోసమా అని. ఎందుకంటే వాళ్ళిద్దరు ఏదో పర్సనల్ షాపింగ్ చేసుకుందామని ఎక్స్పెక్ట్ చేసి ఉంటాడు. బట్ శీషి గ్రాండ్ మాకి ఏమి ఇష్టమో లిజావ్ కి తెలుసు కదా అని తనని తీసుకొని వచ్చి ఉంటుంది. అదే చెప్తూ గ్రాండ్ మాకి నేనంటే చాలా ఇష్టం, తన మీద ఉన్న రెస్పెక్ట్ తో ఒక మంచి గిఫ్ట్ తీసుకుంటాను, నాకు హెల్ప్ చేయని శీషి లిజావ్ ని అడుగుతుంది. అండ్ గిఫ్ట్స్ చూస్తూ ఉంటుంది. అప్పుడు శీషిని చూస్తూ లిజావ్ అంటాడు, నీకు గ్రాండ్ మాకి ఇష్టమైంది ఇవ్వాలనుకుంటున్నావా అని. శీషి ఎక్సైట్మెంట్ తో అవును, గ్రాండ్ మాకి ఏమి ఇష్టం అని అడుగుతుంది. గ్రాండ్ మా ఒక్కగానొక కోరిక చనిపోయేలోపు ఒక గ్రాండ్ సన్ ని చూడాలి, దానికి నేను మాత్రమే హెల్ప్ చేయగలను అని లిజావ్ శీషికి దగ్గరగా వస్తూ అంటాడు. శీషి తనని వెనక్కి తోస్తూ అంత పెద్ద గిఫ్ట్ నేను ఇవ్వలేనులే, నాకు అంత అదృష్టం వద్దు అని అంటుంది. అప్పుడే వెనకాల నుండి జింగ్ వస్తూ మిస్టర్ లిజావ్ మీరు కూడా ఇక్కడే ఉన్నారా, వాట్ ఏ కోఇన్సిడెన్స్ అని అంటుంది. జింగ్ ని చూడగానే శీషి లిజావ్ తో అంటుంది, మిస్ జింగ్ నీ మీద ఏమైనా ట్రాకర్ ని పెట్టిందా, ఎప్పుడు నువ్వు ఎక్కడుంటే అక్కడికి ఫాలో అయ్యి వస్తుందని. ఆ తర్వాత శీషికి ఆ షాప్ లో ఉన్న ఒక జ్యువెలరీ బాగా నచ్చుంటుంది. బట్ అది షాప్ ఎంప్లాయీ చాలా కాస్ట్లీ అండ్ 8 మిలియన్ అని చెప్తుంది. శీషి డబ్బుల కోసం ఆలోచిస్తుంది. ఆ జ్యువెలరీకి లిజావ్ పేమెంట్ చేస్తాడు. అది చూసి జింగ్ అడుగుతుంది, నేను కూడా గ్రాండ్ మా కోసం డాక్టర్ ఏని పిలిపించి మరీ ట్రీట్మెంట్ చేపించాను కదా, నా కోసం ఏం గిఫ్ట్ కొనవా అని లిజావ్ అడుగుతుంది. అంతేకాక గ్రాండ్ మా బర్త్డే కోసం డాక్టర్ ఏని గెస్ట్ గా ఇన్వైట్ చేపించాను అని ఓవర్ బిల్డప్ మాటలు మాట్లాడుతుంది. సో లిజావ్ గ్రాండ్ మాకి హెల్ప్ చేసింది కదా అని నువ్వు కూడా ఏదైనా గిఫ్ట్ కొనుక్కో ఇక్కడ అని అంటాడు. అప్పుడు జింగ్ లిజావ్ చేయి పట్టుకొని నువ్వే కొనిపించచ్చు కదా అంటుంది. అది చూసి శీషి నాకెందుకో ఇది చూస్తుంటే వామిటింగ్ వచ్చేలాగా ఉంది అని లిజావ్ చేయి పట్టుకున్న జింగ్ ని పక్కకు తోసేసి సీరియస్ గా అక్కడ నుంచి వాష్రూమ్ కి వెళ్తుంది. తర్వాత వాష్రూమ్ నుండి రిటర్న్ వస్తున్నప్పుడు లిజావ్ తన కోసం వెయిట్ చేస్తూ ఆ గిఫ్ట్ ప్యాక్ ని శీషికి ఇస్తాడు. అలా ఇస్తుంటే అది నీ దగ్గరే ఉంచుకో, గ్రాండ్ మాకి ఇవ్వని శీషి లిజావ్ కి చెప్తుంది. యాక్చువల్ గా లిజావ్ ఆ గిఫ్ట్ శీషి కోసం కొని ఉంటాడనమాట. ఆ గిఫ్ట్ శీషి గ్రాండ్ మా కోసం అని చెప్పగానే లిజావ్ కి పిచ్చి కోపం వస్తుంది. నేను ఇంత కాస్ట్లీ గిఫ్ట్ నీ కోసం ఇమ్మీడియట్ గా 8 మిలియన్ పే చేసి మరీ తీసుకున్నాను, ఇది నువ్వు గ్రాండ్ మాకి ఎలా ఇవ్వాలనుకున్నావు, అసలు నువ్వు నన్ను ఇష్టపడుతున్నావా, ఎప్పుడు నన్ను వదిలించుకుందామని చూస్తున్నావు కదా అని శీషి మీద సీరియస్ గా అడుగుతుంటాడు. అది చూసి శీషి నువ్వెందుకు ఇప్పుడు అంత సీరియస్ అవుతున్నావు నా మీద, నిన్ను చూస్తే అర్థమవుతుంది అందరూ చెప్పింది కరెక్టే, నువ్వు చాలా మూడీ పర్సన్వి అని అంటుంది. అది విని లిజావ్ కి పాపం ఇంకా కోపం వస్తుంది. అందరూ చెప్పింది నువ్వు నమ్ముతావా, నీ దృష్టిలో నేను అసలు ఒక మంచివాన్నేనా అని కొంచెం సాడ్ గా శీషితో అంటాడు. నేను అలా అనలేదు అని శీషి ఎంత చెప్తున్నా వినకుండా ఈ గిఫ్ట్ నీ కోసమే అని శీషి చేతిలో పెట్టేసి సీరియస్ గా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ తర్వాత శీషికి ల్యాబ్ నుండి వెళ్లి కాల్ చేస్తాడు. వాళ్ళు చేస్తున్న రీసెర్చ్ సక్సెస్ అయిందని అండ్ తను ఫుల్ ఆనందంతో నేను ఇమ్మీడియట్ గా అక్కడికి వస్తున్నానని బయలుదేరుతుంది. ఇక్కడ ఇంట్లో నైట్ అయినా కూడా శీషి ఇంటికి వచ్చి ఉండదన్నమాట. సో లిజావ్ శీషి కోసం వెయిట్ చేస్తూ కంగారుగా కాల్ చేస్తూ ఉంటాడు. బట్ తన ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయి ఉంటుందన్నమాట. ఏం చేయాలో అర్థం కాక తన అసిస్టెంట్ ని పిలిపించి శీషి బెస్ట్ ఫ్రెండ్ నెంబర్ కనుక్కో అని కంగారుగా అడుగుతుంటాడు. అప్పుడే శీషి మెయిన్ డోర్ నుంచి వస్తూ ఉండడం చూసి అసిస్టెంట్ ని అక్కడి నుంచి వెళ్ళిపో, మేడం వచ్చింది అని సైలెంట్ గా ఆర్డర్ వేస్తాడు. శీషి రాగానే నువ్వు ఇంకా పడుకోలేదా అని అడుగుతుంది. తన్ని చూడగానే లిజావ్ కంగారు పడుతూ హక్ చేసుకొని ఎందుకు ఇంత లేట్ అయింది, నువ్వు ఎక్కడికి వెళ్ళావు, నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా అని శీషి పైన ఉన్న కన్సర్న్ ఎక్స్ప్రెస్ చేస్తాడు. దానికి శీషి నా ఫ్రెండ్ ని కలవడానికి వెళ్ళానని చెప్తుంది. అప్పుడు లిజావ్ ఎవరా ఫ్రెండ్, తన్ని మీట్ అవ్వడానికి ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసుకున్నావా అంటే ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందా, నాకు కూడా తెలీదు, మేబీ బ్యాటరీ అయిపోయి ఉంటుంది అని స్విచ్ ఆఫ్ అయిన ఫోన్ ని చూపిస్తుంది. అది చూడగానే లిజావ్ ఎందుకో డల్ అయిపోయి సీరియస్ ఫేస్ పెడతాడు. ఇంకా శీషి లిజావ్ ని బ్రతిమలాడుతుంది. సరే ఇక నుంచి నేను ఎప్పుడు లేట్ గా రాను, ఒకవేళ లేట్ అయితే నీకు ఫోన్ చేసి చెప్తాను అని. లిజావ్ శీషి చేయి పట్టుకొని ఈవినింగ్ నాకు నీకు ఆర్గ్యూ జరిగింది కదా, నువ్వు ఇంకా ఇక్కడికి రావు అనుకున్నాను అని తన బాధని చెప్తాడు. అలా ఎలా రాకుండా ఉంటాను, మన ఇద్దరి మధ్యలో కాంట్రాక్ట్ ఉంది కదా అని శీషి అంటుంది. అది వినగానే లిజావ్ తన చేతుల్ని వదిలేసి కాంట్రాక్టా, నువ్వెప్పుడు ఆ దరిద్రపు కాంట్రాక్ట్ గురించి తప్ప దేని గురించి నాతో మాట్లాడవా అని సీరియస్ అవుతాడు. లిజావ్ ఇమ్మీడియట్ గా శీషిని ఎత్తుకొని నీకు ఇలా కాదు, కరెక్ట్ పనిష్మెంట్ ఇస్తేనే సెట్ అవుతావు అని బెడ్రూమ్ లోకి తీసుకెళ్లి ఫోర్స్లీ కిస్ చేస్తుంటాడు. అప్పుడు శీషి లిజావ్ చంప పగలగొట్టి ఏం చేస్తున్నావు, పిచ్చి పట్టిందా నీకు అని అంటుంది. దానికి లిజావ్ అవును, నాకేమైందో నాకు తెలియట్లేదు, కొన్ని రోజుల నుంచి నాకు నువ్వు తప్ప ఏం గుర్తుకుండట్లేదు అని శీషిని పట్టుకొని తన ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేస్తుంటే శీషి మాత్రం నాకు అలాంటి ఫీలింగ్స్ ఏం లేవు అని తన ముఖం మీద చెప్పడంతో లిజావ్ అడుగుతాడు, నువ్వు నాతో ఆల్రెడీ ఆ రోజు నైట్ స్పెండ్ చేసావు, ఇప్పుడు దాని రెస్పాన్సిబిలిటీ తీసుకో అని. దానికి శీషి అదేంటి, దానికి దీనికి లింక్ ఏంటి, ఆ రోజు నేను బాగా డ్రింక్ చేసి నీతో స్పెండ్ చేశానని చెప్తుంది. ఆ మాటలకి లిజావ్ కోపం వస్తుంది. నువ్వు ఇంత పొరవట్టు అనుకోలేదు అని వెంటనే శీషి మీదకి వస్తాడు. అలా ఒక్కసారిగా క్లోజ్ గా రాగానే శీషి అలానే చూస్తూ తను కూడా కంట్రోల్ చేసుకోలేక పట్టుకొని కిస్ చేస్తుంది అండ్ ఇద్దరు ఆ నైట్ ఇంటిమేట్ అవుతారు. నెక్స్ట్ సీన్ లో అసిస్టెంట్ లిజావ్
లిజావ్కి డాక్టర్ ఏ ల్యాబొరేటరీలో రీసెర్చర్ వెన్లీ డీటెయిల్స్ చూపిస్తుంటాడు. అతన్ని కలవడానికి అపాయింట్మెంట్ బుక్ చేయని చెప్పి గర్ల్స్ కి ఎటువంటి గిఫ్ట్స్ అంటే ఇష్టమని షెన్ని అడుగుతాడు. అప్పుడు అసిస్టెంట్ షెన్ చాలా సజెషన్స్ తర్వాత ఫైనల్ గా ఒక డైమండ్ రింగ్ గిఫ్ట్ గా ఇవ్వండి అని చెప్తాడు. ఇంకా లిజావ్ ఎక్సైటెడ్ గా ఆలోచిస్తూ ఉంటే అసిస్టెంట్ మనసులో అనుకుంటాడు ఫైనల్లీ మిస్టర్ లిజావ్ లవ్ లో పడిపోయాడని. నెక్స్ట్ సీన్ లో గ్రాండ్ మా బర్త్డే రోజు అందరూ ఎక్సైటెడ్ గా తనకి విష్ చేస్తూ ఉంటారు. అప్పుడే గెస్ట్స్ అడుగుతారు మీరు చాలా తొందరగా క్యూర్ అయ్యారని. అంతా డాక్టర్ ఏ వల్ల అని గ్రాండ్ మా చెప్తుంది. అప్పుడే లిజావ్ శీషి గ్రాండ్ మాకి విష్ చేయడానికి అక్కడికి వస్తారు. శీషిని గ్రాండ్ మా ఎక్సైటెడ్ గా తన ఇంటి కోడలు అని చెప్పి అందరికి పరిచయం చేస్తుంది. అక్కడున్న ఒక అమ్మాయి ఈమె గురించి మాకెందుకు తెలీదు అని డిగ్రేడ్ చేస్తూ మాట్లాడుతుంటే గ్రాండ్ మా కోపంతో గాడ్స్ తో ఆ అమ్మాయిని అక్కడి నుంచి బయటికి నెట్టేస్తుంది. అది చూసి శీషి గ్రాండ్ మా తన మీద చాలా ప్రేమ చూపిస్తుంది. ఈమె నేను వదిలిపెట్టి వెళ్ళగలనా అని మనసులో అనుకుంటూ ఉంటుంది. అప్పుడే గ్రాండ్ మా మాటల్లో గెస్ట్స్ కి చెప్తుంది ఈ రోజు డాక్టర్ ఏ మన పార్టీ స్పెషల్ గెస్ట్ అని. అందరూ ఎక్సైటెడ్ గా ఫీల్ అవుతూ మేము ఎన్నిసార్లు ఇన్విటేషన్ ఇచ్చినా కూడా డాక్టర్ ఏ మా ఇన్విటేషన్ ని యాక్సెప్ట్ చేయలేదు. బట్ మీరు చాలా లక్కీ, మిస్ జింగ్ లేకపోతే మీకు ఈ ఛాన్స్ దక్కేది కాదని అంటూ ఉంటారు. అప్పుడు శీషి లిజావ్ తో అంటుంది నీకెలా తెలుసు జింగ్ కి డాక్టర్ ఏ తెలుసు అని. దానికి లిజావ్ మరి కాకపోతే అంత పెద్ద డాక్టర్ గ్రాండ్ మాని ట్రీట్ చేస్తానని ఎందుకు యాక్సెప్ట్ చేస్తుంది అని అంటాడు. మేబీ అది కోఇన్సిడెంట్ కావచ్చు కదా, నాకు తెలిసి డాక్టర్ ఏ కి జింగ్ కి ఏ సంబంధం లేదు అని లిజావ్ తో చెప్తుంది. అప్పుడే జింగ్ అక్కడికి వచ్చి ఎవరో ఒక ఆమెను తీసుకుని వచ్చి ఈమె డాక్టర్ ఏ అని అందరికి పరిచయం చేస్తుంది. ఆ ఫేక్ డాక్టర్ అందరితో పరిచయం చేసుకుంటున్నప్పుడు తన చేతుకున్న బ్రాస్లెట్ ని శీషి చూస్తుంది. అది చూసి ఈ బ్రేస్లెట్ నాది, ఈమె దగ్గర ఎందుకుంది అని అంటుంటే లిజావ్ విని అది నీదేనా అని అడుగుతాడు. అప్పుడు శీషి నేను యాక్సిడెంటల్లీ ఆ బ్రాస్లెట్ ని పోగొట్టుకున్నాను అని అనగానే ఎక్కడ పోగొట్టుకున్నావు అని ఆరాధిస్తుంటాడు. శీషి ఎక్కడ తనే డాక్టర్ ఏ అని తెలిసిపోతుందని ఏదో హాస్పిటల్లో పోగొట్టుకున్నా అని అబద్ధం చెప్తుంది. అప్పుడు లిజావ్ జరిగిందంతా చెప్తాడు. నెక్స్ట్ ఆ ఫేక్ డాక్టర్ గ్రాండ్ మాకి ఏం గిఫ్ట్ ఇస్తుందో అని అందరూ ఎక్సైటెడ్ గా వెయిట్ చేస్తూ ఉంటే ఆమె నేను డాక్టర్నే కాదు నాకు ఒక గొప్ప టాలెంట్ ఉంది అని తను ఒక ఫార్చ్యూన్ టెల్లర్ అని చెప్తుంది. అండ్ గ్రాండ్ మాన్ అక్కడ కూర్చోబెట్టి తనకి జాతకం చెప్పడానికి చూస్తుంది. శీషికి ఇదంతా చూసి ఫుల్ కోపం వస్తుంది. ఇప్పుడే ఆ ఫేక్ డాక్టర్ గ్రాండ్ మా జాతకం చూసి తను 100 years బతుకుతుంది, కానీ ఈ ఇంట్లో ఉన్న ఒక మనిషి వల్ల తను ఎప్పుడైనా చనిపోయే అవకాశం ఉంది అని శీషి వైపు చూపించి ఈమె ఈ ఇంటి నష్టజాతకురాలు అని చెప్తుంది. అందరూ శీషి పైన బ్లేమ్స్ వేస్తుంటారు. లీజీ అంటుంది ఈ శీషి వల్ల గ్రాండ్ మా చనిపోతుంది అని ఫస్ట్ శీషిని ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్తుంది. బట్ లిజావ్కి ఇదంతా విని బాగా కోపం వచ్చి అందరినీ అరుస్తాడు ఇంకోసారి నా వైఫ్ గురించి ఏమన్నా మాట్లాడితే మర్యాదగా ఉండదు అని. అండ్ గ్రాండ్ మా కూడా శీషికి సపోర్ట్ గా వస్తుంది. లిజావ్ కంగారు పడుతూ శీషిని హక్ చేసుకుని నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళేటట్లయితే నేను కూడా నీతో పాటే వస్తానని అంటాడు. శీషి ఇది నీ ఇల్లు, నువ్వెందుకు రావడం, ఫస్ట్ ఈ డాక్టర్ ఏ సంగతి చూస్తాను అని ఆ ఫేక్ డాక్టర్ చంప పగలగొట్టి నువ్వెవరే నాలా వచ్చి యాక్టింగ్ చేస్తున్నావని అందరికి అసలు డాక్టర్ ఏ నేను అని చెప్తుంది. అది విని అందరూ షాక్, కానీ లీజీ ఇంకా జింగ్ ఒప్పుకోరు అసలు నువ్వు డాక్టర్ ఏ ఏంటి అని. అప్పుడే శీషి లీజీతో చెప్తుంది లాస్ట్ టైం నేను గ్రాండ్ మా కోసం ప్రిపేర్ చేసిన మెడిసిన్ ఆమెకి ఇవ్వకుండా చేశావు, లేదంటే నేను ఇలా గ్రాండ్ మాకి డాక్టర్ ఏ అని చెప్పుకొని ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వచ్చేది కాదు అని చెప్తుంది. అలా చెప్తున్నా కూడా అందరూ నువ్వు డాక్టర్ ఏ అని ప్రూవ్ చేసుకో లేదంటే నీ అంతు చూస్తామని బెదిరిస్తుంటారు. అప్పుడే అక్కడికి వాళ్ళ ల్యాబొరేటరీ మెయిన్ రీసెర్చర్ డాక్టర్ వెన్లీ వచ్చి నేను చెప్తాను ఇక్కడ డాక్టర్ ఏ ఎవరు అని శీషి వైపు చూపిస్తూ మిస్ శీషి మా బాస్ అంతేకాదు మా లీడర్ అని చెప్తాడు. లిజావ్ షాక్ అయ్యి శీషి దగ్గరికి వెళ్లి నువ్వు నాకు ఎందుకు ఇన్ని రోజులు ఈ విషయం చెప్పలేదు అని అంటాడు. ఇమ్మీడియట్ గా శీషి ఆ ఫేక్ డాక్టర్ ఏ దగ్గరికి వెళ్లి ఇప్పుడైనా నిజం చెప్తావా అని తనకి వార్నింగ్ ఇస్తుంది. దాంతో ఇదంతా మిస్ జింగ్ చేపించింది, ఇంట్లో నుంచి నేను ఎలాగైనా మిస్ శీషిని వెళ్ళగొట్టాలని చెప్పి అంతేకాక తనకి లిజావ్కి పెళ్లి సెట్ చేసేలా చేయమని చెప్పింది అని మొత్తం నిజం కక్కుతుంది. అది విని గ్రాండ్ మా పిచ్చి కోపంతో మనుషుల్ని పిలిపించి వాళ్ళిద్దరిని బయటికి గెంటేస్తారు. నెక్స్ట్ సీన్ లో గ్రాండ్ మా శీషి చేయి పట్టుకొని మరీ థ్యాంక్స్ చెప్తుంది నన్ను కాపాడినందుకు అని. పక్కనే ఉన్న లీజీ కూడా శీషికి సారీ ఆ రోజు నువ్వే గ్రాండ్ మా చనిపోలేదు అని బతికించావు అని చంపదెబ్బ వేసుకుంటుంది. అది విని శీషి ఇంకా అందరూ నాకు సారీ చెప్పడం మానేయండి, అసలు సారీ నేను చెప్పాలి, యాక్చువల్ గా నేను మీ అందరి దగ్గర ఒక విషయం దాచాను అని చెప్పి కాంట్రాక్ట్ మ్యారేజ్ విషయం గురించి చెప్తుంది. అంతేకాదు ఇప్పుడు గ్రాండ్ మా క్యూర్ అయిపోయింది, నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పడంతో లిజావ్కి ఫుల్ కోపం వస్తుంది, కానీ ఏం మాట్లాడడు. ఇంకా శీషి తన్ని వదిలి వెళ్తుంది అని చాలా బాధపడుతుంటాడు. ఒకవైపు గ్రాండ్ మా ఏడుస్తూ ఇప్పుడు నువ్వు నా కోడలు కాదు అని చెప్తే నిజంగానే నేను చచ్చిపోతానని అంటుంది. శీషి అందరికి సారీ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు లిజావ్ లేచి ఇష్టం లేకపోయినా నేను డ్రాప్ చేస్తాను అని వస్తాడు. బయటికి వచ్చాక శీషి లిజావ్కి సారీ చెప్తూ నీకు నా ఐడెంటిటీ ఇన్ని రోజులు చెప్పలేదు అని అంటుంది. దానికి లిజావ్ అంటాడు పర్వాలేదు, నువ్వైనా ఇన్ని రోజులు నన్ను ఒక కాంట్రాక్ట్ పార్ట్నర్ గానే ట్రీట్ చేసావు అని కొంచెం ఇన్నర్ గా బాధపడుతూ అంటాడు. శీషి సరే నేను ఇంకా వెళ్తానని వెళ్ళిపోబోతుంటే లిజావ్ వెనక్కి పిలిచి తనకున్న ఒక డైమండ్ రింగ్ ని గిఫ్ట్ గా ఇస్తాడు. నాకొద్దు అని శీషి రిజెక్ట్ చేస్తున్నా ఇది నేను ఇచ్చే ఫైనల్ గిఫ్ట్ అనుకో అని అనడంతో శీషి ఆ రింగ్ తీసుకొని వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోతున్న శీషిని చూసి లిజావ్ కింద పడి మరి బాగా ఏడుస్తుంటాడు. అలా ఏడుస్తున్న లిజావ్ ని వెనకాల నుండి వాళ్ళ పేరెంట్స్ గ్రాండ్ మా లీజీ చూస్తారు. లీజీ అయితే వీడియో తీస్తుంది, నా బ్రదర్ ని ఎప్పుడు ఇలా చూడలేదు,
ఫ్యూచర్ లో ఇది నాకు గుర్తుగా ఉంచుకుంటాను అని వెంటనే దాన్ని శీషికి పంపిస్తుంది. ఇంకో పక్క శీషి కారులో ఆ రింగును చూస్తూ ఏడుస్తూ ఉంటుంది. తను కూడా లిజావ్ని బాగా మిస్ అవుతుంది అనమాట. ఆ తర్వాత శీషి తన ల్యాబ్ లో ఉన్నప్పుడు లీజీ పంపించిన లిజావ్ ఏడుస్తున్న వీడియో ఉంది కదా, అది చూసి ఎమోషనల్ అవుతూ అండ్ నవ్వుకుంటూ ఉంటుంది. దాంతో పాటు పాస్ట్ లో లిజావ్ ఎప్పుడు తనని ఎవరైనా బ్లేమ్ చేస్తున్న ప్రతిసారి తనకి సపోర్ట్ గా వచ్చి తనని సేవ్ చేసేవాడు కదా, అది కూడా గుర్తు చేసుకుంటూ ఏడుస్తూ లిజావ్ ని మిస్ అవుతుంది. నెక్స్ట్ సీన్ లో లిజావ్ శీషి రీసెర్చ్ మీద ఇన్వెస్ట్ చేయడానికి కాంట్రాక్ట్ డీల్ కోసం కలుస్తారు. శీషి ఎంతకీ బిజినెస్ గురించి మాట్లాడుతూ ఉంటుంది. సో లిజావ్ కూడా యాటిట్యూడ్ చూపిస్తూ నీ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చి వెళ్ళు, నిన్ను కాంటాక్ట్ అవ్వడం చాలా ఇబ్బందిగా ఉంది అని అంటాడు. దానికి శీషి ఎందుకంత సీరియస్ గా ఉన్నావు, నేనంటే ఇష్టమని ఒప్పుకోవచ్చు కదా అని అంటుంది. అప్పుడు లిజావ్ అంటాడు అంత సీన్ లేదు, నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయావు కదా, నిన్ను నేనెలా ఇష్టపడతాను అని అంటాడు. అప్పుడు శీషి ఏమో చెప్పలేం, మన మధ్య జరిగింది కాంట్రాక్ట్ డీల్ మాత్రమే, ఈసారి నన్ను పరిచయం చేసుకొని చూడు, మేబీ నేను నీకు పడొచ్చు అని అంటుంది. నీ లిజావ్ ఆనందంతో శీషికి కూడా తనంటే ఇష్టమేమో అని, శీషి నాకు నువ్వంటే చాలా ఇష్టం, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే నీకు చాలా డబ్బులు ఇస్తానని అంటాడు. అప్పుడు శీషి డబ్బులు ఎందుకు ఇస్తావు, నేను డబ్బుల కోసం నిన్ను ప్రేమించనని అంటుంది. దానికి లిజావ్ నువ్వు డబ్బు కోసమే కదా నాతో కాంట్రాక్ట్ కుదుర్చుకుంది అని అంటాడు. అప్పుడు అసలు నిజం చెప్తుంది, మా ల్యాబొరేటరీకి డబ్బులు తక్కువ అయ్యాయి, అందుకోసమే నీతో కాంట్రాక్ట్ కుదుర్చుకుంది, ఇప్పుడు నా రీసెర్చ్ సక్సెస్ఫుల్ అయింది, నాకేం డబ్బులు తక్కువ లేదు ఇప్పుడు అని అంటుంది. మరి నీకు ఇప్పుడు ఏమి ఇష్టం అని లిజావ్ అడిగితే శీషి ముందుకు వస్తూ లిజావ్ వైపు ఫింగర్ చూపిస్తూ అది నువ్వే అని అంటుంది. ఇంకా లిజావ్ ఫుల్ ఖుష్ అయిపోయి శీషి దగ్గరికి వెళ్లి గట్టిగా హక్ చేసుకొని బాధపడుతూ నేను నిన్ను లైఫ్ లో కలవలేను అనుకున్నాను, నీ యాటిట్యూడ్ తో నువ్వు అసలు నన్ను ఇష్టపడతావో లేదో అనుకున్నాను అని ఐ లవ్ యూ చెప్పి తనని కిస్ చేస్తాడు. ఇంకా వెంటనే శీషిని లిజావ్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి మేమిద్దరం ఇప్పుడు అఫీషియల్ అని అందరికీ అనౌన్స్ చేస్తాడు. కాసేపటి తర్వాత లిజావ్ అంటాడు ఇంకా మీతో మాట్లాడింది చాలే, నాకు శీషితో అర్జెంట్ పనుంది అని శీషిని తన బెడ్రూమ్ లోకి తీసుకెళ్తాడు. అండ్ ఇద్దరు అక్కడ రూమ్ లోకి రాగానే ఒకరినొకరు చాలా మిస్ అవుతారు అండ్ కిస్ చేసుకుంటూ ఇంటిమేట్ అవుతారు. నెక్స్ట్ సీన్ లో లిజావ్ వాళ్ళంతా లంచ్ చేస్తున్నప్పుడు శీషి స్టెప్ సిస్టర్ షావ్ అక్కడికి వస్తుంది. యాక్చువల్ గా షావ్ వాళ్ళ అమ్మకి క్యాన్సర్ ఉండుంటది, వాళ్ళ డాడీ ఒక్క రూపాయి కూడా ఇవ్వను అని వెళ్ళగొట్టి ఉంటాడు. అందరూ డాక్టర్లు కూడా చేతులెత్తేసి ఉంటారనమాట. సో శీషియే డాక్టర్ ఏ అని తెలిసి నువ్వైతేనే మా అమ్మని కాపాడగలవు ప్లీజ్ అని ఏడుస్తూ శీషి దగ్గరికి వచ్చి అడుక్కుంటూ ఉంటుంది. తనకు ఎలాగో అమ్మలేదు, సో షావ్ ఏడుపును చూసి కన్విన్స్ అయ్యి వాళ్ళ అమ్మకి ఆపరేషన్ చేయడానికి ఒప్పుకుంటుంది. సో శీషి ఆపరేషన్ చేస్తున్నప్పుడు బయట మీడియా అంతా వెయిట్ చేస్తూ ఉంటుంది, ఎందుకంటే అది డాక్టర్ ఏ ఆఫ్టర్ రీసెర్చ్ ఫస్ట్ క్యాన్సర్ క్యూర్ చేసే ఆపరేషన్ అన్నమాట. అండ్ ఆపరేషన్ సక్సెస్ అవుతుంది. అదే విషయం మీడియాకు చెప్తూ ఇక నుంచి మనం కౌంట్లెస్ క్యాన్సర్ పేషెంట్స్ ని క్యూర్ చేయొచ్చు అని గుడ్ న్యూస్ వినిపిస్తుంది. మీడియాతో మాట్లాడిన తర్వాత శీషి అక్కడున్న లిజావ్ దగ్గరికి వెళ్లి నన్ను ఎక్కడికైనా తీసుకెళ్లమని అడుగుతుంది. నెక్స్ట్ సీన్ ఫ్యూ మంత్స్ కి షిఫ్ట్ అవుతుంది. శీషి ప్రెగ్నెంట్ అయి ఉంటుంది అండ్ లిజావ్ తనని చాలా కేర్ చేస్తూ బరువులు ఎత్తొద్దని చెప్తూ ఉంటాడు. అంతేకాక లిజావ్ తన బిజినెస్ ట్రిప్ ని కూడా వదిలేసి శీషి డెలివరీ డేట్ దగ్గర ఉండడంతో తన బేబీని ఫస్ట్ చూడడం కోసం శీషి దగ్గరే ఉండుంటాడు. అప్పుడే సడన్ గా శీషికి పెయిన్స్ రావడంతో లిజావ్ ఇమ్మీడియట్ గా హాస్పిటల్ కి తీసుకెళ్తాడు. నెక్స్ట్ సీన్ లో శీషి కూతురు కూడా శీషి లాగే పేషెంట్స్ డిసీజెస్ చూస్తూ ఉంటుంది. అప్పుడే వాళ్ళ అమ్మా నాన్న శీషి లిజావ్ తనని చూస్తూ హ్యాపీగా ఫీల్ అవుతారు. దాంతో ఈ స్టోరీ హ్యాపీ ఎండింగ్ అవుతుంది. సో గైస్, నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రోజు ఇంకో స్టోరీతో మీ ముందుకు వస్తాను. అంతవరకు టాటా, బై బై.